అసలు మీరెందుకు సన్యాసం చేశారు? తెలుగుదేశం పార్టీలో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగేవాడిని. కాకపోతే ఇటీవల కాలంలో లోకేష్ ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం పనిచేయడం అనవసరం అని చెప్పుకొని, లోకేష్ ఏ రకంగా వ్యవహరిస్తాడంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే అక్కడ జనాలు ఇంకెవరు మిగలరంటారా? 100% 80% ఆఫ్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ ఇంటి మనుషులే బయటికి రాబట్టి కదా అది వార్త అయిపోయింది. ఒకసారి వార్త, 2 సార్లు వార్త, రోజు అదే వార్తలా. మరి ఆ అమ్మాయి కూడా రోజు తెల్లారు లేచిన నుంచి అది తప్ప ఇంకోటి మాట్లాడలేదు కదా. ఆమె మాట్లాడినంత మాత్రం అదే నేను మాట్లాడతాను, రోజు అదే రాస్తారా? రేవంత్ రెడ్డి కూడా మీలాగే తెలుగుదేశం పార్టీ మీద విరక్తి చెంది వెళ్ళారా? ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్. మరి అతనేమో ఫైటింగ్ చేస్తున్నాడు, యాజ్ ఎ ఫైటర్ హీ వాజ్ రివార్డెడ్. ప్రజలేమో అతనికి తీసుకుని ముఖ్యమంత్రిగా రివార్డ్ చేశారు. నువ్వు చేసిన పని ఏమైంది? 10 ఏళ్ళు, నాకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలా, 20 ఏళ్ళు ఉండాలని చెప్పి పోరాడిన. నమస్కారం సతీష్ రెడ్డి గారు. ఎలా ఉన్నా సార్? బాగున్నాను సార్. ఎన్నికల వేడి, ఎండల వేడి రెండు గట్టిగా ఉన్నాయా? బాగా. తిరుగుతున్నారా నియోజకవర్గాల్లో? పూర్తిగా గడిచిన 10-15 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా టచ్ అవుతూ ఉన్నాం. బట్ ఎక్కడ చూసినా కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది. ఇంత ఎండలో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఎండల యొక్క వేడి పెద్దగా అనిపించడం లేదు. అంటే జగన్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా ప్రచారం చేయాలంటారా? నాకు తెలిసి అవసరం లేదు. ప్రజలు చాలా వాలంటరీగానే జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ఉన్నటువంటి అభిమానం, వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం, గడిచిన ఐ థింక్ 1978లో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 అంటే ఆల్మోస్ట్ ఒక 45 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం కోసమైనా కూడా వాళ్ళ తలుపు తడితే తప్పకుండా పలికేటువంటి గుణం వాళ్ళకు ఉంది. దానితోడు ఈ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ సంక్షేమ పథకాలు ఒక వరద మాదిరి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్నా లేకున్నా, వాళ్ళకు మాత్రం ఎవరికైతే పేద, బలహీన, బడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే సమాజంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ వర్గాలకు మాత్రం అనుకున్నట్టు వాళ్ళ తేదీ ప్రకారం వాళ్ళకి డబ్బులు పంపించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆ కృతజ్ఞత ఈరోజు ప్రజల్లో కూడా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు పులివెందుల నుంచి జగన్ గారు గతంలో చాలాసార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు వచ్చాయి. సో ఇది ప్లస్ అది కలిపితే మీరు అన్నట్టు మండలానికి ఇన్ఛార్జీలు పెట్టక్కర్లేదు, ప్రచారం చేయక్కర్లేదు, జనాలను కలవక్కర్లేదు. అవతల అసలు పోటీ చేయడానికే ఒక క్యాండిడేట్ భయపడాలి. అవును. బట్ బీటెక్ రావు గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. నేను 5 సార్లు పోటీ చేశా. ఈసారి బీటెక్ రవి గారు పోటీ చేస్తున్నారు. అసలు మీరెందుకు సన్యాసం చేశారు? రాను తెలుగుదేశం పార్టీ అంటే నాకు అనుభవం తక్కువ ఉండేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో నాకు ఉండేటువంటి సంబంధం వల్ల, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, లేకుండా ఉంటే బద్వేలు వీరారెడ్డి గారు కానీ, వీళ్ళతో నాకు ఉన్నటువంటి సంబంధము, వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకునేటువంటి విధానం వల్ల తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాం. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లేకున్నా కూడా అది ఒక పార్టీ, ఇదే మా కుటుంబం అనే రకంగా గడిచిపోయింది. 5 ఎలక్షన్లు నేను అడగకున్న టికెట్లు ఇవ్వడము, దాదాపు 2.5 దశాబ్దాల 99 నుంచి 2019 వరకు, అంటే 5 సార్వత్రిక ఎన్నికలు నేను, అంటే 25 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారి పైన 3 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారి పైన 2 సార్లు పోటీ చేయడం జరిగింది. కానీ అప్పుడంతా మొట్టమొదట్లో నాకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారితో, వీరారెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం వల్ల తెలుగుదేశం పార్టీలో కొనసాగిన. రాను ఆ పార్టీని నా సొంతం అనుకుండే రకంగా చేశా. కానీ ఇటీవల కాలంలో మరి లోకేష్ గారి ఎంట్రీ అయినప్పటి నుంచి తర్వాత చాలామంది నాకు తెలుగుదేశంలో యాక్టివ్గా ఉండేటప్పుడు కూడా చాలామంది చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు పెద్దగా నమ్మదగినటువంటి వ్యక్తి కాదు, నువ్వు ఎందుకో చాలా చూసుకొని పోతున్నావు, నీకు ఆయన గురించి తెలియదని. బట్ వాళ్ళు అక్కడే ఉన్నారా ఇప్పటికి? చాలామంది లేరు. అంటే అక్కడ వాళ్ళు కాదు, చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పటికి. నాతో చెప్పిన వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు అక్కడేం లేరు, వచ్చేసారు బయట. మామూలుగా బయట ఎక్కడైనా శ్రేయోభిలాషులు, ఎక్కడైనా మిత్రులు, వాళ్ళు వీళ్ళు కామన్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు, నువ్వు ఎందుకో చాలా లోతుగా ఇరక్కబోతున్నావు తెలుగుదేశం పార్టీలో, చంద్రబాబు నాయుడు అంత నమ్మదగినటువంటి వ్యక్తి కాదు,
సో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేటువంటి మాటలు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. కానీ నా 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 వ్యక్తిగతంగా అతను నా దగ్గర బాగానే ఉన్నాడు, నన్ను బాగానే రిసీవ్ చేసుకుంటున్నాడు, నేను చెప్పినటువంటి సమస్యల పట్ల బాగానే స్పందిస్తున్నటువంటి అభిప్రాయం ఉన్నింది. కానీ గడిచిన 12 సంవత్సరాల మిమ్మల్ని నుంచి కౌన్సిల్ కూడా పంపారు కదా. నేను ఎమ్మెల్సీగా కూడా నన్ను గెలిపించారు. అంటే ఎమ్మెల్సీగా ఇవ్వడం వెనుక చాలా ఉన్నాయిలేండి. సో దాని లోపల ఉన్నటువంటి మర్మాలంతా ఇప్పుడు ప్రస్తుతం నా మిత్రుడు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, సీఎం రమేష్కి తెలుసు. సీఎం రమేష్ అంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సో రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ కూడా నాకు ఎమ్మెల్సీ వచ్చినటువంటి సందర్భంలో ఏమేమి జరిగినాయో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏమిటి దాని వెనకాల మర్మం? వద్దులేండి, చెప్పడం బాగుండదు. వద్దా? అంటే ఒక పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ అనుచరునిగా, ఒక పార్టీ లాయలిస్ట్గా ఒక అవకాశం ఇవ్వడం అనేది కొన్ని చోట్ల ఇట్ ఈజ్ అ సెల్ఫ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే నిన్ను ఒక అభ్యర్థిగా నిలబెట్టడం అనేది నీకు గౌరవం ఇచ్చినటువంటి విషయం. కానీ పులివెందుల ప్రాంతంలో మాత్రం నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పటికీ అది ఒక భయంకరమైనటువంటి బరువు, ఒక 100 టన్నుల లోడ్ తీసుకొని వచ్చి నా భుజాల మీద పెట్టడం, ఒక నిప్పుల కుంపటి తీసుకొని వచ్చి నా నెత్తి మీద పెట్టుకోవడం. అటువంటిది తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ బర్డెన్ అంతా నేను మోసాను. బర్డెన్ మోయడంతో పాటు 5 టర్మల్ ఎలక్షన్లు చూశారంటే ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉంటారు. ఆర్థికంగా కంటే కూడా నేను అన్ని రకాలుగా మిగతా విషయాలంతా, పైగా 5 టర్ములు మీరు గవర్నమెంట్ ఏదున్నా స్థానికంగా ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. సో ఆ విధంగా ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అసలు ఆల్మోస్ట్ మీ పీక్ కెరీర్ అంతా కూడా మీరు నాకున్నటువంటి యవ్వనం అంతా దాంతోనే పోయింది. ఆల్మోస్ట్ నాకు 23-24 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి 2020లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినంత వరకు, అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు. ఈరోజు నేను కొత్తగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసింది 2020లో. అప్పటి వరకు నా యొక్క సొంత బరువే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల అన్ని కార్యక్రమాలు కూడా నేనే నా భుజస్కంధాల మీద మోసుకొని చేశాను. కానీ ఇన్నిసార్లు ఆ కుటుంబం మీద ఓడిపోయినప్పుడు సహజంగా లోపల ఒక రకమైనటువంటి కసి కానీ, బాధ కానీ, ఒక వేదన కానీ ఇవన్నీ పెరిగిపోతాయి. అన్నీ పెరిగిపోయిన తర్వాత ఆ కుటుంబానికి దగ్గరవడం అంటే చాలా కష్టమైన విషయం. అది మీకు ఎలా పాసిబుల్ అయింది? ఒక్కొక్కసారి టైం బాగున్నప్పుడు మంచి అవకాశాలు వస్తాయంటారు. కొన్ని అన్నీ మన చేతిలో ఉండవు. కొన్ని సమయం మనకు మంచి రాతుంటే కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. నా విషయంలో అదే జరిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగేవాడిని. కాకపోతే ఇటీవల కాలంలో లోకేష్ రంగప్రవేశం చేసిన తర్వాత, పార్టీలోకి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన బిహేవ్ చేసేటటువంటి పద్ధతి, ఆయన ప్రవర్తించేటువంటి తీరు, ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం పనిచేయడం అనవసరం అని చెప్పుకొని ఒక రకమైనటువంటి అసహ్యంతో ఆ పార్టీలోంచి బయటకు వచ్చాను. అంటే వర్ణించేదాన్ని కూడా వీల్లేదనమాట. ఆ లోకేష్ ఏ రకంగా వ్యవహరిస్తాడంటే, మాకు ఇంతవరకు పార్టీలో ఉన్నా కూడా ఏ రోజు కూడా పార్టీ మా సొంతము, లేకుంటే పార్టీలో నేను కూడా ఒక వ్యక్తి, నేను కూడా ఐఎమ్ ఓనర్ ఆఫ్ దట్ పార్టీ, ఐఎమ్ ఆల్సో ఏ కో ఓనర్ ఆఫ్ దట్ పార్టీ అనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి నడవగలిగినాం. ఎన్ని కష్టాలు ఉన్నాయి, మా మీద కేసులు ఉన్నాయి, మా మీద మర్డర్ కేసులు పెట్టినా, డబ్బులు పోయినా, లేకుండా ఉంటే ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు పడినా కూడా పార్టీలో ఎందుకున్నామంటే వీ ఫెల్ట్ దట్ వీ వర్ ద ఓనర్స్ ఆఫ్ ది పార్టీ. కానీ లోకేష్ వచ్చిన తర్వాత మాకు ఆయన చేష్టల ద్వారా ఆయన మాకు తెలియజేపించడం ఏంటంటే, నేను దీనికి ఓనరు, మీరంతా నా నౌకర్లు, మీరు నౌకర్ల మాదిరి వ్యవహరించండి, మీకు నౌకర్ల కంటే ఎక్కువ పెత్తనం లేదనేటువంటి ధోరణి నాకు స్పష్టంగా కనపడింది. అంటే ఎక్కడ ఏం జరిగింది అసలు? నేను నాకు ఒకరికే కాదు, మీరు ఏ తెలుగుదేశం మీ వరకు అంటే ఇక్కడ పార్టీ డెసిషన్స్ కానీ, పార్టీ మీ నిర్ణయాలకు లోకేష్ ఎగ్నిస్ట్గా బిహేవ్ చేశారా? లేకపోతే మీరేమైనా ఇక్కడ పార్టీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఇలా తీసుకోవాలని చెప్తే ఆయన వద్దన్నారా? ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య? మొట్టమొదట లోకేష్ పార్టీ జనరల్ సెక్రటరీగా కడప జిల్లాకు రావడం జరిగింది. కడప జిల్లాకు వచ్చినప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ రివ్యూ చేసుకుంటూ పోయినాడు.
నేను అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్కు డిప్యూటీ చైర్మన్. అవును. నేను అప్పటికి 4 సార్లు కంటెస్ట్ చేశాను. అవును. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద 4 సార్లు కంటెస్ట్ చేశాను. ఈ యొక్క నియోజకవర్గ బాధ్యతలు గడిచిన అప్పటికి ఒక 22 సంవత్సరాలుగా నేనే మోస్తున్నా, నేనే చూస్తున్నా. అటువంటి వ్యక్తి నేను రివ్యూలో పక్కన కూర్చొని ఏదో చెప్పబోయేటప్పుడు సరేలేండి లాలూచి పడేటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతారనే మాట మాట్లాడాడు ఆయన. లాలూచి పడే వాళ్ళంతా నాకు అర్థం కాలే. ఆ పార్టీ కోసము చాలా గట్టిగా హర్ట్ అయ్యి ఉంటారుగా మీరు. ఫిరంగులకు ఎదురుగా కూడా నిలబడి సావును కూడా సైతం ధైర్యంగా ఎదుర్కొనే రకంగా మేము పోరాడితే ఆ రకంగా మాట్లాడడం నిజంగా నాకు మొట్టమొదటిసారి నా చాలా లైఫ్లో బాధ అటువంటి అవమానం అటువంటి ఇప్పుడు ఆ డెసిషన్కి ఆయన ఎందుకు వచ్చారంటారు? బహుశా నేను తెలుగుదేశం పార్టీలో బాగా ప్రాముఖ్యత పెరుగుతుందేమో పెరిగినప్పుడు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత నేను ఒక్కనే శాసనమండలి సభ్యునిగా ఉన్నా. తర్వాత ఒకరు శాసనసభ్యులుగా మేడా మల్లికార్జున రెడ్డి గారు ఒకరు గెలవడం జరిగింది. సో మేమిద్దరమే అఫీషియల్ పోస్టులు ఉండేది. మూడోది సీఎం రమేష్, ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఇక్కడ చాలామందికి నచ్చినా నచ్చకున్నా ఏదో వేరే కాంబినేషన్స్ వల్ల నేను డిప్యూటీ చైర్మన్ కాగలిగిన. సో నేను నా ప్రాముఖ్యత ఏమైనా పెరుగుతుందేమో అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ నాకు సరిపోనోళ్ళు లేకుంటే ఇంకా ఇంపార్టెన్స్ పెంచుకోవాలనే వాళ్ళు ఏదో సమ్ రాంగ్ ఫీడింగ్ ఆయనకు చేసేటట్టు ఉన్నారు. దాంట్లోకి ఆయన ఆ మైండ్ సెట్ లేకపోయినాడు. పోయిన తర్వాత కూడా లోకేష్ కాదు, వీళ్ళతో పాటు లోకేష్ 100% చెప్పేవాడు ఎన్నైనా చెప్పచ్చు. కానీ చేపించుకున్నవాడు నేను ఇన్ని రోజులు కష్టపడింది ఎల్లయ్య కోసమో పుల్లయ్య కోసమో కాదు. నేను ఇన్ని రోజులు కష్టపడింది తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం నేను కష్టపడినా. అది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎవడైనా చెప్పచ్చు. దారిలో పోయేవాడు ఎవడో ఒక ఆయన. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడే జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆయనకి ఇంకా రాజకీయాలు అప్పటికి పెద్ద పూర్తిగా ఇంకా ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇలా మీ మీద ఎవరిని చెప్పు ఉండారనుకోండి, ఆయన తీసుకునే విధానం వేరుగా ఉండొచ్చు. ఎందుకు? ఆయనకున్న లాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి. బట్ లోకేష్ మీరు చెప్పినట్టు అప్పుడే కొత్తగా జనరల్ సెక్రటరీ ఇక్కడికి వచ్చారు. ఆ టైంలో మీ మీద రాంగ్ ఫీడింగ్ వెళ్ళింది. దాన్ని రాంగ్ ఫీడింగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను అదే రోజు బయటకు వచ్చి లోకేష్కు సన్నిహితున్నటువంటి వర్గాలతో అంతా కూడా చాలా క్లియర్గా అతనికి నా వాయిస్ చెప్పాను. చాలా హర్టింగ్గా ఉంది, ఇటువంటి వ్యవహారాలు మాట్లాడితే సహించేది లేదు. అసలు ఎవరు చెప్పారు, ఎందుకు మాట్లాడాడు ఇటువంటి భాష? ఆయన అడగలేదా మీరు? నేను అడిగాను డైరెక్ట్గానే. నేను అంటే డైరెక్ట్గా అంటే ఫేస్ టు ఫేస్ ఇంకా అతనితో మాట్లాడేదానికి అవకాశం లేకుండా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. అతని దగ్గరికి పోయి మనం కలిసి చెప్పేటువంటి పరిస్థితి నా దగ్గర. మీకు ఆయనతో సాన్నిహిత్యం లేకపోవచ్చు ఎక్కువ, బట్ చంద్రబాబు నాయుడుతో మీకు బాగా సాన్నిహిత్యం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారికి కూడా 2-3 సార్లు చెప్పినా అతనికి కొడుకు మీద ఉన్నటువంటి వాత్సల్యం ముందర మిగతా ఏమీ పనిచేయడం లేదు. అతను ఎందుకు డిసైడ్ చేసుకున్నాడో ఒక వారసుడు ఉండాలా, ఆ వారసునికి నేను ఇప్పుడే కూర్చొని అన్ని ఇంట్రెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. సహజం ఎందుకు అవుతుందండి? ఇప్పుడు ఈ దేశంలో ఎంతోమంది నాయకులు లీడర్లు అయినారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఎంకరేజ్మెంట్ మీద అయిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. బట్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. పిల్లలు ఒక రకం వరకు ఎంకరేజ్ చేయొచ్చు. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మందలించి కాదు నువ్వు చెప్పని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేసి పెంచాలి. కానీ అన్నది ఎందుకనో చంద్రబాబు నాయుడు గారు తనకు ఒక వారసుడు ఉండాలని అనుకుంటున్నారు అని అన్నది అంతవరకు తప్పు ఏం కాదు నేను అంటున్నాను. అంతవరకు తప్పు కాదు, కానీ ఆ వారసునికి కరెక్ట్ సరైనటువంటి క్రమశిక్షణ, అది పార్టీలో మిగతా వాళ్ళతో వ్యవహరించేటువంటి తీరు ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వకుండా డైరెక్ట్గా అతను ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితి లేకపోవడం ఈ పార్టీకి వచ్చినటువంటి దౌర్భాగ్యం. అది ఎందుకంటే వారసత్వం అన్నది తరతరాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తుంది. ఉండొచ్చు. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉండి పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగినటువంటి శక్తి ఉంటే చెన్నారెడ్డి గారి పిల్లలు, విజయభాస్కర్ రెడ్డి గారి పిల్లలు, రాజశేఖర రెడ్డి గారి పిల్లలు, అందరి పిల్లలు రాజకీయాల్లో వారసత్వంకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. ఆ కోసం చీకోస్కి ఎమ్మెల్యేల పిల్లలు, భార్యలు, కూతుళ్ళు వారసత్వం వస్తుంటే అది ఇంకా దాన్ని మన క్వశ్చన్. బట్ ఏంటంటే మీరు అన్న పాయింట్లో వ్యాలిడ్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గమనిస్తే తేడా, ఎంతోమంది రాజకీయ నాయకుల పేరు చెప్పారు. ఇండైరెక్ట్గా ఎమ్మెల్సీగా వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. డైరెక్ట్గా వాళ్ళందరూ ప్రజారంగంలో దిగినారు, ప్రజల తరఫున పోటీ చేసినారు, డైరెక్ట్గా ఎలక్షన్లోకి వచ్చినారు. ఎలక్షన్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ మంత్రులు ఎవరైనా అయినారా? వాళ్ళ తండ్రి క్యాబినెట్లో మంత్రులు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎమ్మెల్యే కూడా గెలవకుండా వాళ్ళ తండ్రి క్యాబినెట్లో మంత్రులు అయిన వాళ్ళు ఎవరు? నాకు ఒక పేరు చెప్పండి నాకు. సో అక్కడ కొత్త ప్రాణం ఎక్కువ కనిపించింది అంటారు.
ప్రేమ కాదు, ఇది బలవంతంగా తీసుకొని వచ్చి ఆయన అభిప్రాయాలను లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ని తీసుకొని వచ్చి పార్టీ మీద అందరికీ రుద్దడం జరిగింది. మీరు కోట విజయభాస్కర్ రెడ్డి చెప్తున్నారు, కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రజారంగంలోకి పోయినాడు, ప్రజల నుంచి ఎంపీగా ఎన్నుకోబడినాడు, 2 సార్లు గెలిచినాడు, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఇంకోటి చేశారు. వాళ్ళ స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్న ప్రతి ఒక్కసారి ఎలక్షన్లో పోతా ఉన్నాడు, ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నాడు. హీ వాజ్ నెవర్ డిఫీటెడ్. ఇంతవరకు స్టాలిన్ ఎప్పుడైనా ఓడిపోయాడా? లేదు. కేటీఆర్ వచ్చాడు, కేటీఆర్ ఏ రోజైనా డైరెక్ట్గా వచ్చాడా, ఎమ్మెల్సీగా ఏమన్నా వచ్చినాడా? డైరెక్ట్గా ఐ కేమ్ ఫ్రమ్ ది పబ్లిక్. అతను ఎమ్మెల్యేగా గెలిచినాడు, 2సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన మంత్రి పదవి. ఇక్కడ కూడా అంటే నేను ఇక్కడ కూడా మీ మాట కట్టొస్తున్నాను. మీరు చెప్పింది ఒకటి వాల్యూ పాయింట్ ఏంటంటే, పార్టీ నిర్ణయాల్లో అతన్ని గుడ్డిగా నమ్మకుండా చంద్రబాబు నాయుడు ఆలోచించి డెసిషన్ తీసుకుని ఉంటే మీలాగా పరిస్థితి వచ్చి ఉండేది కదా. నా యొక్క పరిస్థితి కాదండి, ఈరోజు మాలాగా కాదు. ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, అంతర్గతంగా మీరు ఒక కెమెరా ముందర పక్కన పెట్టేసి ఏ తెలుగుదేశం పార్టీ నాయకునైనా కూర్చొని లోకేష్ బాబు మీద సాదాభిప్రాయం కానీ అతనికి సమర్థుడు అని చెప్పేటువంటి నాయకుడు ఎవరైనా ఒక్కరిని చూపించి నాకు తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ 27 సంవత్సరాలు నేను ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు తెలుసు. నేను ఇంతవరకు లోకేష్ను ఒక నాయకునిగా గుర్తించి లోకేష్ మంచోడు, లోకేష్తో మనం ఉండాలని సేల్ చేసినట్టు ఒక్క దగ్గర కూడా నేను వినలేదు. బట్ అక్కడే కొనసాగుతున్నారు. బట్ అతనే కొనసాగుతున్నాడు, అతని నిర్ణయాలు జరుగుతున్నాయి. కొనసాగడం కాదు, అదే అతని పార్టీ. అంటే పొలిటికల్గా అక్కడే కొనసాగుతున్నారు. పొలిటికల్గా ఏమవుతుందంటే, ఒక పార్టీని నమ్ముకునేటప్పుడు ఇక్కడ క్యాడర్లంతా ఒక రకంగా ప్రిపేర్ చేస్తుంటాం. ప్రిపేర్ చేసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సినప్పుడు ఆ తర్వాత నీ ప్రత్యర్థి వర్గం ఖాళీగా ఉండదు. అక్కడ ఎవరో ఒకరు ఇతర పార్టీ వాళ్ళు ఉంటారు, ఒక ఎమ్మెల్యేనో లేకుంటే వాళ్ళ తరపునటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉంటాడు. నువ్వు అక్కడికి పోయినా నీకు టికెట్ ఇచ్చి రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. గత్యంతరం లేక ఇక్కడ ఉండేవాళ్ళే 90% తప్పితే ఆప్షన్ వస్తే మాత్రం 100% ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని వీడి అవతల పార్టీకి చేరేదానికి రెడీగానే ఉన్నారు. అంటే పొద్దున్న బై మిస్టేక్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే అక్కడ జనాలు ఇంకెవరు మిగలరంటారా? 100% కొన్ని వర్గాలు, కొన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తప్పితే ఈరోజు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ 1.5 మంత్ క్లీన్ అయిపోతారు. నాకు తెలిసి 80% ఆఫ్ తెలుగుదేశం పార్టీ యాజ్ సూన్ యాజ్ ది ఎలక్షన్స్ ఈజ్ ఓవర్ విల్ జాయిన్ ఇన్ వైఎస్ఆర్సీపీ. జస్ట్ లైక్ ఇన్ తెలంగాణ. జస్ట్ ఇప్పుడు జరిగేది అదే కదా. ఏ రోజైతే అలాగే ఉంటాయంటారా? ఏ రోజైతే రాజకీయ పార్టీలు అంటే నీకు ఆ దౌర్భాగ్యము అటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు. మీరు గమనించండి, ఎక్కడే కానీ ప్రెషరైజ్ చేసి ఇద్దరికి జుట్లకు ముడిపెట్టి మీరు కొట్లాడుకోండి అని చెప్పి, మీరు ఎవరు డబ్బులు పెడతారు ఎక్కువ అని చెప్పి డబ్బుల మీదనే ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎక్కడ గమనించినా మీరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చూడండి, మా కడప జిల్లాలో కానీ బయట నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా డబ్బులనే ఒక కొలబద్దగా తీసుకున్నారు. ఎవరైతే ధనం వెదజల్లుతారో వాళ్ళనే కొలబద్దగా తీసుకున్నారు తప్పితే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం లేకుంటే వాళ్ళ యొక్క క్యారెక్టరు లేకుండా అంటే వాళ్ళు చేసేటువంటి మంచి పనులను కొలబద్దగా తీసుకోలేదు. ఈ రకంగా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ డబ్బు పెట్టినోడు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరిగి నా డబ్బులు రావాలా, లేకుండా ఉంటే నా వ్యాపారాల మీద దాడి జరగదు. డబ్బులు పెట్టినోడు ఎవడు ఉంటాడు, అప్పు చేస్తేనా పెట్టిండాలా, లేకుంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేస్తేనా డబ్బులు సంపాదించిండాలా. రేపు ఈ పార్టీ అధికారంలోకి రానప్పుడు వ్యాపారాలు ఇబ్బంది పడతాయి కదా. ఫస్ట్ పర్సన్ టు గో అండ్ కొల్యూట్ విత్ ద రూలింగ్ పార్టీ విల్ బి ఇతనే. లేదు అప్పులు చేస్తాడు, అప్పులు చేసి డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాడు, అప్పులు తిరిగి కట్టాలి కదా. అంటే రాజకీయాలు వ్యాపారాలు ఒకటి కావడం, లేదా రాజకీయాలలోకి వ్యాపారం రావడం, దీనివల్ల రాజకీయాల్ని వ్యాపారుల చేతిలో పెట్టేటువంటి ప్రక్రియ తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే మొదలుపెట్టిందో ఆ పార్టీ క్షీణించడం మొదలుపెట్టింది. ఈరోజు చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరే చూస్తారు. ఈ ఎలక్షన్ మీరేమో తెలుగుదేశం పార్టీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది అంటున్నారు, కానీ తెల్లారు లేచి మేము పేపర్లు చదువుతుంటే రేపు ఉదయమే చంద్రబాబు సీఎం అవుతారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏది ఎంతవరకు నమ్మకాలు? మీరు ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్ 2 చదివితే తప్పకుండా అదే వస్తుంది.
ఇంకా మీకు ఆ పేపర్ల గురించి మీకు తెలుసు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా గడిచిన 40 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చేసినా కూడా వాళ్ళు దేనికి ఘనపాటి లేకుంటే వాళ్ళు ఏ రకంగా వివరిస్తారో మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఒక మంచి పరిణామం ఏంటంటే ఈ పేపర్లకు సమానంగా ఇతర పేపర్లు రావడం కానీ లేకుంటే సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత పెరగడం కానీ. ఇప్పుడు ఈరోజు నువ్వు ఏ పేపర్లో ఏ వార్త వచ్చినా కూడా ఈరోజు ప్రజలు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు. ఈ పేపర్ ఇదెందుకు రాసింది, ఇదెందుకు రాసి ఉంటుంది, రెండు వార్తలను కూడా వాళ్ళు సమీక్షించి ఓహో ఇట్లా జరిగిండొచ్చు అనేటువంటి ఒక ఎవాల్యుయేషన్కు ఈరోజు ప్రజలు వస్తున్నారు. జనాలు 100కి 100 రూపాయలు ఏ చదువుకున్న వ్యక్తి అయినా కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నిమిషము ఏం జరుగుతుందో ప్రపంచంలో చూస్తూనే ఉండరు. కాబట్టి నువ్వు రుద్దాలని ప్రయత్నం చేసినా కూడా ది మోర్ యూ ట్రై టు రబ్ సంథింగ్ ఆన్ సంబడి యూ విల్ బీ మోర్ డిజెక్టెడ్. ఇప్పుడు ఒక విషయం ఉంది, ఒక ఇష్యూ 5 సంవత్సరాల కిందట వివేకానంద రెడ్డి గారు మరణించారు, అంటే హత్య చేయబడ్డాడు, ఏదో ఒకటి. దాన్ని రోజుకు అదే ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ ఈ ప్రపంచంలో ఏది లేదన్నట్టు అదే ఫోకస్ చేసుకుంటా పోవడం అనేది దానివల్ల ఏమైపోయింది, వీళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. లేకుంటే ఆ పేపర్కి ఏం పని ఉంది, ఒకరోజు వాళ్ళ కూతురు ఇంటర్వ్యూ ఇస్తారు, ఒకరోజు ఇంకొకరు ఇంటర్వ్యూ ఇస్తారు, ఒకరోజు కోర్టు సీన్ పెడతారు. మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే గడిచిన 4 సంవత్సరాల్లో బ్యానర్ ఐటమ్స్ మోర్ దెన్ ఒక 50 నుంచి 100 రోజుల వరకు ఇదే ఇష్యూ. ఈజ్ దట్ ద బర్నింగ్ టాపిక్ ఆఫ్ దిస్ స్టేట్? ఈజ్ దట్ ద ప్రియారిటీ ఆఫ్ ది స్టేట్? ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి వర్గం చేయాలి. అలా కాదు కదా, ఒక సీఎంగా ఉంటున్న వ్యక్తి కుటుంబంలో ఇష్యూ అది. ఒక సీఎం తాలూకా ఇంటి మనుషుల తాలూకా క్యారెక్టర్ అయిపోయింది కదా. ఇప్పుడు కాదు ఒక సీఎం సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో జరిగినటువంటి విషయము ఒకసారి దాని జరగచ్చు, అది కోర్టులో జరుగుతూ ఉంది, రెండోసారి దాని జరగచ్చు. కానీ 50 రోజులు 100 రోజులు ఒకటే కోణంలో కూర్చొని వాళ్ళు ఏదో చెప్పాలనుకునేది వాళ్ళు అదే ప్రజల్లోకి రుద్దాలని ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? వేరే వాళ్ళు మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ రుద్దే ప్రయత్నం చేసినా ఇంకొకరు రుద్దే చేసిన తెలుగుదేశం పార్టీ కాదు నేను చెప్పేది, తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువ నేను చెప్పేది అదే. ఈ మీడియా ఈ ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో క్రెడిబిలిటీ పోయింది. తెలుగుదేశం పార్టీ చెప్తే నమ్మేటువంటి పరిస్థితులు లేరు. వీళ్ళంతకు వీళ్ళు కూర్చొని రకరకాల కోణాలు, రకరకాల కథలు, వాళ్ళ ఇంటి మనుషులే బయటికి రాబట్టి కదా అది వార్త అయిపోయింది. ఒకసారి వార్త, 2 సార్లు వార్త, రోజు అదే వార్తలా? మరి అమ్మాయి కూడా రోజు తెల్లారు లేచిన నుంచి అది తప్ప ఇంకోటి మాట్లాడలేదు కదా. ఆమె మాట్లాడినంత మాత్రం అదే నేను మాట్లాడతాను రోజు అదే రాస్తారా? నేను ఒకటే అంశం మీద నేను ఒకే అంశం మీద నేను 2 రోజు 3 రోజు మాట్లాడతా, అదే ప్రాముఖ్యత రాయగలుగుతారా? ఫస్ట్ రోజు ఒక రోజు ఏమైనా వేరు, సీఎం ఫ్యామిలీ మెంబర్స్ ఉండే అదే చెప్తున్నా. సీఎం ఫ్యామిలీ యొక్క ప్రియారిటీ కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ యొక్క ప్రియారిటీ వేరు. నీకు ఇట్ ఈస్ నాట్ ద ఇష్యూ. వాళ్ళ ప్రియారిటీ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు దీన్ని అంటగట్టాలా, వాళ్ళు చేస్తారని చెప్పి ఏదో అభూత కల్పన అల్లాలా. అయినా ఇట్ ఈస్ ఎ ప్రిజుడిస్ మ్యాటర్, ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్, ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్, లెట్ దెమ్ డూ ఇట్. అంతవరకు కూర్చొని ప్రతి ఒక్క అంశము నువ్వే ట్రయలు, నువ్వే కూర్చోవడము, నువ్వే దానికి చేయడము, నువ్వే దాన్ని ప్లాన్ చేయడము, నువ్వే సాక్షులు పెట్టడము అవసరం అదంతా. అది ఛార్జ్షీట్ వేసేవాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేస్తారు. లేదు కోర్టులు నిర్ణయిస్తాయి ఎవడు తప్పు చేశాడు ఏం కథ అని. సంవత్సరాల తరబడి అదే కాదు కదా ఇష్యూ. మీరు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మధ్యలో దాదాపు 3-4 ఏళ్ళు 4 years సాలిడ్ గ్యాప్ ఉంది. ఈ టైంలో ఏం చేశారు? వ్యక్తిగతంగా నాకున్నటువంటి నా వ్యవసాయ క్షేత్రాలు కొంచెం బిజినెస్లన్నీ కూడా చక్కదిద్దడము. మధ్యలో కోవిడ్ ఒక 1 year 1.5 year కోవిడ్ వల్ల పోయింది. తర్వాత నాకు 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడ పోర్లో ఉండడం వల్ల సిక్యూరిటీ ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడ బయటికి పోయేదానికి కూడా అవకాశం లేదు. నా ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్తో కొంచెం తిరిగేదానికి కూడా సమయం బాగా స్పెండ్ చేశాం. ఐ హ్యాడ్ వెరీ సాటిస్ఫైడ్ పీరియడ్ 3 to 4 years ఆఫ్ మై లైఫ్. యవ్వనంలో ఏది కోల్పోయారో అది కొంతవరకు రీఎంబర్స్ చేసుకోగలిగారు. బట్ అప్పుడేం రాజకీయాలకి పరిశీలించలేదు, ఏం రాజకీయాలు ఏ దాని గురించి అసలు దాని గురించి ఆలోచన కూడా పోలేదు. మరి అప్పుడు మీకు చంద్రబాబు గారి నుంచి కబురు రావడం కానీ ఎందుకు మళ్ళీ నా దగ్గరికి ఒకరిద్దరు పాత మిత్రులు వచ్చి ఎందుకు నువ్వు తెలుగుదేశం పార్టీలో రావచ్చు కదా, ఎందుకు నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు అంటే కారణాలన్నీ చెప్పాను. ఎటువంటి పరిస్థితులు నేను బయటికి పోవాల్సి వచ్చిందో నేను చెప్పాను.
వాళ్ళు ఖచ్చితంగా ఆయన తిరిగి చెప్పింటారు ఇవన్నీ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చెప్తున్నాడు అని చెప్పి. మరి అక్కడ నుంచి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కానీ ఏదైనా ఉండింటే డెఫినెట్లీ అతను నా దగ్గరికి వచ్చిండేవాడు. వచ్చి లేదు ఇది పొరపాటు జరిగింది, లేకుంటే ఇది అపార్థం చేసుకోవద్దు, లేకుంటే గడిచిపోయింది ఇంకా జరగవు, ఏదో రకంగా చేసుకుని చేయాలి. కానీ అది చంద్రబాబు నాయుడు నడిపేటువంటి పార్టీ కాదు. మీరు అది గమనించాలా. చంద్రబాబు నాయుడు అంటే డెఫినెట్గా పంపించేవాడు. అది లోకేష్ నడిపేటువంటి పార్టీ. అతను ఏమనుకుంటున్నాడు, ఎవడైనా ఎక్కడైనా లీడర్ అంటే అతనేదో అతని చేతిలో కూర్చొని ఒక నౌకర్ని తీసుకొని ఒక రీప్లేస్ చేసుకునేటువంటి ఈజీ అనుకున్నాడో ఏమో, లేకుండా ఉంటే ఆ రకమైనటువంటి భావనలో ఉన్నాడు. వాళ్ళు పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు. మరి ఎందుకో ఇటీవల నెలన్నర కిందట మన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ యొక్క పార్టీ కోఆర్డినేటర్ను రామ్ సుబ్బారెడ్డి గారిని, ఆ తర్వాత సురేష్ను, రీజనల్ కోఆర్డినేటర్స్ వాళ్ళని పంపించేసి పార్టీకి రమ్మని వస్తే వాళ్ళు పంపించిన తర్వాత అన్ని రోజులు నా గురించి పట్టించుకొని చంద్రబాబు నాయుడు అప్పుడు మొదలు పెట్టాడు ప్రయత్నం. బట్ మీరు అప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? అంటే అన్నిసార్లు ఆ కుటుంబం మీకు పోటీ చేశారు, ఓడిపోయారు, ఆ కుటుంబం నుంచి దగ్గరికి స్నేహహస్తం మీకు చాచారు. అక్కడ చాలా ఆ డెసిషన్ తీసుకుంది ఒక రకమైనటువంటి రిలీఫ్ కూడా ఫీల్ అయినా. క్రూషియల్ డెసిషన్ కదా. క్రూషియల్ డెసిషన్, ఒక రకమైనటువంటి రిలీఫ్ కూడా ఫీల్ అయినా. నాకున్నటువంటి కష్టాలు, నాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఈ యొక్క బరువును మోసేదానికి ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి నా స్ట్రెంత్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా ఈ బరువును నేను దించుకోవచ్చు, అవతల పిలుస్తున్నట్టే ఇంకా హ్యాపీగా, నాకు ఎటువంటి ఎదురీత ఉండదు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ రాజకీయాలు నడవడం అంటే ప్రవాహానికి ఎదురుగా ఈత అడ్డం. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తరపున రాజకీయాలు చేయడం అంటే ప్రవాహంతో పాటు కొట్టుకొని కొట్టుకెళ్ళి. సో అంత రిలీఫ్ డెఫినెట్లీ ఐ ఫెల్ట్ ద రిలీఫ్. అంటే మీ మాటనే ఇంకోలా చెప్పాలంటే మీ శక్తి ఎగ్జాస్ట్ అయిపోయి ఎగ్జాస్ట్ అయినా కూడా అని సరెండర్ అయిపోయారు అనాలా. నేను ఏ రోజు కూడా సరెండర్ అయ్యేటట్లయితే, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడే నా మీద మర్డర్ కేసులు పెట్టడం, నేను జైలుకు పోవడం జరిగింది. చాలామంది నా బంధువులు కూడా ఆ రోజు తీసుకొని వచ్చి మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాము, కూర్చొని నువ్వు చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందంటే ఐ ప్రిఫర్డ్ ఎ ఫైట్ రాదర్ దెన్ ఎ సరెండర్. ఈవెన్ టుడే ఐ డిడ్ నాట్ సరెండర్. బట్ నాకు అవకాశం, అది అప్పుడు ఏజ్ వేరు, ఇప్పుడు ఏజ్ వేరు కూడా ఉంటుంది కదా. ఉంటుంది, వయసు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కానీ మనసులో మాత్రం ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో ఉండేవాడు వాళ్ళ యొక్క డిగ్నిటీని పక్కన పెట్టాలని అవసరం ఉండదు. కానీ ఐ ఫెల్ట్ లోకేష్ చేసుకునేటువంటి అవమానాలు భరించేదానికంటే శత్రువు దగ్గరికి వెళ్ళడమే బెటర్ అనుకున్నారు. అంటే వీళ్ళు చూపించే ప్రేమ, ఇప్పుడు శత్రువు దగ్గర నేను పోవాల్సిన, వాళ్ళని పిలిచారు, పిలిచే ప్రేమగా ఆహ్వానించిన తర్వాత ఇంకా అతని దగ్గర చీదరించుకుంటా బయట ఉండేదానికంటే ఇక్కడ ఆహ్వానం పలికితే ఇంక అంతకంటే ఏం కావాలా. రాజకీయాల్లో కూడా పెర్మనెంట్ శత్రువులు ఉండరులేండి. అదే మీ పెర్మనెంట్ శత్రువుని మిత్రుని చేసుకున్నారు. వాళ్ళు పిలిచారు, అది భగవంతుడు నాకు ఇచ్చేటువంటి అవకాశం. నిజంగా ఒక్కోసారి మంచి కాలం వస్తే అక్కడ సేమ్ టైం మీకు చూస్తే వైకాపాలోకి వెళ్ళడం ద్వారా ఇక్కడ రాజకీయ అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టు కదా. అంటే పబ్లిక్ ప్రజాక్షేత్రంలో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏ రకమైనటువంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి వస్తారో తెలియదు. వాళ్ళ సొంత నియోజకవర్గం. ఇక్కడగా నేను పోరాటం చేసినంతగా ఎవరు పోరాటం చేసిన, సర్వస్వం త్యాగం చేసి ఎన్ని ఇబ్బందులకైనా కూడా నిలబడి వాళ్ళకి చేసిన నేను. కానీ నేను ఎలక్షన్లో చేసే కొద్దీ, ఫస్ట్ ఎలక్షన్లో నాకు రాజశేఖర రెడ్డి గారికి 30,000 తేడా, సెకండ్ ఎలక్షన్ వచ్చినప్పుడు 35, మళ్ళీ 40, 50, 70, 90 ఇట్లా రాను పెరుగుతూ పోయింది. నా శ్రమ పెరిగే కొద్దీ వాళ్ళు అంటే నేను పెరగడం కాదు, నాకంటే ఎక్కువ ఫాస్ట్గా వాళ్ళు పెరిగిపోయారు. మీరు ఒకటి గమనించాలి, నా శ్రమ రోజుకు నా శక్తిని పెంచుకొని నా కష్టం ఇంకా పెరిగినప్పటికీ కూడా వాళ్ళ గ్రోత్ వాస్ టూ అబ్నార్మల్. వాళ్ళు మీరు ఎందుకు జనాల తాలూకా ఎంత మీరు అన్నట్టు మీ శక్తి గ్రోత్ ఎంత పెంచుకున్నా మీరు ఎందుకు జనాల్ని ఆకట్టుకోలేకపోయారు? ఆ కుటుంబం ఎందుకు ఆకట్టుకోగలరు? ఇప్పుడు స్థానికంగా వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతాడో వాళ్ళు అన్నీ చేశారు. అన్ని బెనిఫిట్స్ ఇక్కడ నుండి స్థానిక ప్రజలకు ఇవ్వగలిగినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు
అదే రకంగా లేకుండా కనీసం దానికి 50% దీటుగా అయినా కూడా చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. ఏ రోజైతే మేము 10% కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు చేయలేకపోతారో సామాన్య ప్రజలకు మా మీద విశ్వసనీయత ఇది పోతుంది. మీకు ఎప్పుడు తెలిసింది? ఈ 2019 ఎలక్షన్ తర్వాత నాకు ఒక అనలైజేషన్ అంటే 5 ఎలక్షన్లు అయిన తర్వాత కానీ తెలియలేదు. అంటే అప్పటి వరకు మొట్టమొదట్లో పెద్దవాళ్ళు వాళ్ళని చూసుకొని పోయినాం. ఎవరి రాజగోపాల్ రెడ్డి గారిని, తర్వాత వీరారెడ్డి గారిని చూసుకొని పోయినాం. వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళకి ఎన్ని త్యాగాలైనా చేసేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళు నమ్ముకునేటువంటి వ్యక్తి కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు. బోత్ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీరారెడ్డి గారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకి ఎట్లా చూస్తారో అంతకంటే ఎక్కువగానే చూస్తున్నారు. కాబట్టి అదే దాంట్లో వెళ్ళిపోయినాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మొదట్లో మాకు అట్లే అనిపించింది. 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర మాకు అటువంటిదే కనిపించింది. కానీ రాను అది కొంచెం 94లో ఆయన సీఎం అయ్యారు. అప్పటికే మీరు ఇక్కడ అపోనెంట్ బలం లేదు. అప్పటికి నేను కాదు. నేను రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేకంగా కంటెస్ట్ చేసింది 1999లో. అది 99. ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలిసి ఉండాలి అక్కడ బలమైన ప్రత్యర్థి, పైగా అతను ఇక్కడ సీఎంగా వీటికి కావాల్సిన. నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి 0. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 0. అంటే ఈడ దాదాపు 230 పోలింగ్ స్టేషన్స్ ఎన్నో ఉన్నాయి అప్పుడు. దాంట్లో కేవలం ఒక 10-12 పోలింగ్ స్టేషన్స్ తప్పితే మిగిలినటువంటి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఏజెంట్లను కూడా పెట్టలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా ఏజెంట్లు పెట్టేటువంటి స్థాయికి ఈ పార్టీని తీసుకొని పోగలిగినాం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు గౌరవ పెట్టలేదా మీకు? సాధారణంగా జగన్ కన్నా ఎక్కువ ఆయన స్నేహస్తం చేస్తారంటారు కదా. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాకు నేను జైల్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు అంటే ఇతరులు ఆయన దగ్గర నుంచి ఆహ్వానం రాలేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము చేస్తామంటే నేను దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇంకా ఒట్లో ఉంది. అంటే అన్నిటికంటే వనుల్లో ఉన్నటువంటి శక్తి, నాకున్నటువంటి శక్తిని పెంచాల్సింది నా నాయకుడు. నాలో ఉన్నటువంటి కసిని ఇంకా కొంత ఉధృతంగా చేయాలా, లేకుండా ఉంటే నా ఫైటింగ్ స్పిరిట్ ఇంకా పదంతలు చేయాలంటే దానికి ఫ్యూయల్ వేస్తా పోవాలి. దానికి తగినటువంటి ఇంధనము టైం టు టైం కూర్చొని అది వెలుగుతుందా లేదా దాన్ని చేసేటువంటి బాధ్యత మా లీడర్కి ఉంటుంది. వాళ్ళు ఏ రోజైతే స్వార్థం కోసం పోయి వాళ్ళకు రకరకాల యాంగిల్స్ చేయకుండా లీడర్షిప్ని స్ట్రెంథన్ చేయకుండా పోతే ఇటువంటి పరిస్థితి వస్తుంది. నా ఒక్కరి విషయంలో కాదు నేను చెప్పేది, రాష్ట్రం మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీ, అంత బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద లీడర్షిప్. మీరు ఒకటి చెప్పండి, మీకు బాగా అత్యంత సన్నిహితుడు రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఒక ఆరోపణ ఏంటంటే చంద్రబాబు గారు ఆయన్ని పంపించారు అక్కడికి అని ఒకటి ఉంటుంది విమర్శ. సరే, అది ఎంతో నిజం పక్కన పెడితే మీకు అత్యంత సన్నిహితుడు కదా, రేవంత్ రెడ్డి కూడా మీలాగే తెలుగుదేశం పార్టీ మీద విరక్తి చెంది వెళ్ళారా, లేకపోతే మీరు కూడా చంద్రబాబు నాయుడు పంపారని నమ్ముతారా? యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలోకి రేవంత్ రెడ్డి రావడానికి కారణం నేను. అవునా? రేవంత్ రెడ్డి వచ్చి ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరి సపోర్ట్ కూడా తీసుకొని వస్తాను, నన్ను ఎమ్మెల్సీగా గెలిచేదానికి అవకాశం ఉంది చూడన్నా ఒకసారి చెప్పిన అంటే ఇనిషియేషన్ తీసుకున్నది నేను. తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని మహబూబ్నగర్ డిస్టిక్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ రోజు కూడా కాంగ్రెస్ కంటే చాలా తక్కువ సీట్లు ఉన్నాయి, దాదాపు 100 సీట్లు తక్కువ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. అయినా కూడా అతను కూర్చొని నేను మేనేజ్ చేసుకోగలుగుతాను చేస్తుంటే ఆయన తీసుకొని పోవడం జరిగింది. ఆయనకి ఏ రోజు పెద్దగా లీడర్షిప్తో ఇబ్బంది లేదు, కానీ ఇంకా ఆ పార్టీ ఎప్పుడైతే గమనించాడు పార్టీకి ఫైటింగ్ స్పిరిట్ లేదు, ఆ పార్టీకి నిజమైనటువంటి నాయకునికి చేతిలో పార్టీ పెట్టడానికి ఇష్టం లేదు, వాళ్ళు ఏదో ఊరికి డ్రామా ఆడతాననేది అర్థమైపోయి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినాడు. అంటే సిన్సియర్గానే తెలుగుదేశం పార్టీని వదిలేయాలని డెసిషన్ తీసుకు వెళ్ళిపోయాడు. సిన్సియర్గా అంటే ఆ పార్టీలో అవకాశం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తే బయట చేస్తున్న విమర్శల్లాగా లేకపోతే ఆరోపణలు, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి పదును, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఫైటింగ్ స్పిరిట్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో అతని నాయకుడిని చేసుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షునిగా చేసిండాల. కానీ ఎటువంటి సామర్థ్యం లేనటువంటి వ్యక్తులను ఇప్పుడు ఎల్ రమణాను ఏదో చేసేటట్టున్నారు, తర్వాత ఇంకెవరినో చేస్తారు, ఏమైనా ఇండికేషన్ వస్తుంది? ఇది
మనకు అవకాశం లేదు ఇంకా అన్న. అంటే దే డోంట్ వాంటెడ్ టు స్ట్రెంగ్తెన్. ఇప్పుడు ఎవరికైతే ఆ స్పార్క్ ఉందో, ఎవరికైతే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి లక్షణం ఆయనకు లేదు. అభద్రత. ఎప్పుడైతే ఒక 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 బలమైనటువంటి వ్యక్తికి మనం ఏమైనా ఇంగరంత ఎంపవర్ చేస్తే మేము ఎక్కడ బలహీనపడిపోతాం అనేటువంటి అభద్రత ఉన్నట్టుంది. సో ఆయన ఇవ్వకుండా పోయినాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి వాళ్ళంతా ఏ రోజైతే పూర్తిగా విలీనం అయిపోయినారో టీఆర్ఎస్లోకి, వీళ్ళిద్దరూ ముగ్గురు మిగిలినారు. సో వీళ్ళు ఆ టీఆర్ఎస్లోకి పోయేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇతను రైవల్ పార్టీలోకి పోయినాడు, అక్కడ షైన్ అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు. కలుస్తుంటారు ఇప్పుడు అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు. అటు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా, ముఖ్యమంత్రి కాకముందు రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు కలిసి. తెలుసు. మీ స్నేహం అయితే అలాగే ఉంది కదా. స్నేహం ఎప్పుడు అట్లా ఉంటుంది. నాకున్నటువంటి స్నేహితులు ఏ పార్టీలో ఎక్కడున్నా స్నేహితులుగానే ఉంటాం. మీకు కొడాలి నాన్న గారికి కూడా కొంచెం స్నేహం అసలు లేదు, పరిచయం కూడా లేదు. అవునా? మేమిద్దరం ఎదురెదురుపడి మాట్లాడుకునేటువంటి సందర్భాలు కూడా లేవు. ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం లేనటువంటి వ్యక్తులు ఎవరంటే కొంతమంది వాళ్ళు. మీకు ఇంకెవరున్నారు వైకాపాలో బలమైన స్నేహితులు? వైకాపాలోనా బలమైన స్నేహితులు ఎవరున్నారు? ఇంకా వైకాపాలో నేను ఈ మధ్యనే వచ్చాను. నాకు ఎవరు లేరు. ఇంతకుముందు తెలియదు. పార్టీలతో సంబంధం లేకుండా నాకు సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీతో సంబంధం లేకుండా నాకు లేవు. అంటే 27 సంవత్సరాలుగా నేనుండి తెలుగుదేశం పార్టీలో నా స్నేహితులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళే వచ్చినారు. ఇటీవల నాకు పరిచయాలు పెడుతున్నాయి, ఇటీవల స్నేహితులం అవుతున్నాం. అంటే నేను చెప్పేది ఏ పార్టీలో ఉన్నా, అంటే పార్టీలో ఉన్నా లేకున్నా నా స్నేహితులు ఎప్పుడు చిరకాలం నా స్నేహితులుగానే ఉంటారు. మరి ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రామ్ సుబ్బారెడ్డి నాకు మంచి స్నేహితుడు, ఆ రఘురామ్ రెడ్డి అన్న నాకు మంచి అండర్స్టాండింగు. సో ఆయన వాళ్ళ పార్టీ మారిన తర్వాత కూడా ఎప్పుడైనా ఎదురుపడినా కూడా అదే ప్రేమ, అదే అభిమానంతోనే మా ఫ్రెండ్షిప్. వాళ్ళు పార్టీ మానారని చెప్పి నాకు వేరే రకంగా లేదు. అట్లని చెప్పి ఈరోజు నేను వైకాపా చేరినా కూడా నాకు తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్స్ ఎవరైనా వస్తే వ్యక్తిగతంగా ఒక స్నేహితుడే. బట్ పార్టీ లైన్సే. పార్టీలు పక్కన పెడితే రాజకీయ నాయకులు అంతా ఒకటే అంటారు కదా, అందుకేనేమో. ఇప్పుడు ఎప్పుడు కూడా అట్లే ఉండాలా. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు వీఆర్ ఫైటింగ్ అగైన్స్ సమ్ ప్రిన్సిపల్స్. రాజకీయంలో ఏం చేస్తాం మనము? రాజకీయం దేనికోసం చేస్తాము? వ్యక్తిగతంగా కొట్లాడుకునేదానికి కాదు, లేకుంటే ఆయన పాకిస్తాన్ వాడు కాదు, నేను పాకిస్తాన్ ఇండియాకు ఉన్నంత ఎనిమిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉందా రాజకీయాల్లో? కానీ వర్తమాన రాజకీయాలు అలా లేవు కదా, డైరెక్ట్గా కూడా తిట్టేసుకుంటున్నారు కదా. తప్పు అది. ఎవరో గ్యాలరీ కోసం ఆడడము, లేకుండా ఉంటే లీడర్స్ ఇంప్రెస్ చేయడం కోసం చేయడము, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నీ యొక్క మనసు నీకు ఉంటుంది. నువ్వు ఒక పద్ధతిని విభేదిస్తే నాకు ఫలాని పద్ధతి వల్ల నేను విభేదిస్తున్నాను, ఫలాని పార్టీ నాకు నచ్చుతూ ఉంది ఈ పార్టీ కంటే. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నంత మాత్రం 100కి 100 ఆ పార్టీలో చేసేటన్నీ కరెక్ట్ అని చెప్పి ఎండార్స్ చేయలేం. అట్లని చెప్పి ఒక పార్టీని వ్యతిరేకిస్తే 100కి 100 ఆ పార్టీని ప్రతి ఒక్క విషయంలో డిఫర్ చేస్తామనేది కాదు. ఇట్ ఈస్ కంపారిజన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైకాపా ఉంది. నేను ఉండేటువంటి పరిస్థితుల్లో నాకు ఎక్కడ బెటర్ అవకాశాలు ఉంటాయి, నాకు ఎక్కడ బెటర్ గౌరవం జరుగుతుంది. అట్లని చెప్పి ఇక్కడ తీసుకుని అనేది ఆకాశాన్ని పెడతారనో, లేకుంటే అక్కడ తీసుకుంటే పాతాలను పెడతారనేది కాదు కదా. నాకు ఎక్కడ బెటర్ గౌరవం జరుగుతుంది, ఎక్కడ బెటర్ లీడర్షిప్ ఉంది, వీ విల్ టేక్ ఒక బ్రాడ్ సెన్స్ మీద ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారాలు ఏంది, ఇది ఎందాక అడుగుతుంది. ఇక్కడ బెటర్ అవకాశం ఎలా వస్తుంది మీకు? బెటర్ అవకాశాల కంటే కూడా ఐ హ్యావ్ జస్ట్ నేను తీసుకునే వేమెంట్ అంతా లీడర్షిప్ యొక్క వేమెంట్ తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రాను నిర్వీర్యం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, స్వార్థం ఎక్కువ కావడము, లేకుంటే అతని కొడుకు చేతిలో అతను పూర్తిగా హ్యాండిక్యాప్డ్ కావడము, లీడర్షిప్ యొక్క విషయాల్లో కూడా ఒక కన్సిస్టెన్సీ లేకుండా రోజుకొక మాట, రోజుకొక పద్ధతి. ఇప్పుడు చాలా క్లియర్గా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద అందరం కూడా మాట్లాడుకునేటువంటి విషయమే. దాని మీద పెద్దగా ఫోర్స్ పెట్టాలని అనుకున్నాం. సో బీజేపీ గవర్నమెంట్తో 2-3 సార్లు చర్చలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే మా దగ్గరికి వచ్చారు. వచ్చి మాకు రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీలో మీటింగ్లు జరుగుతాయి. అంటే అన్ని కాన్స్టిట్యూన్సీ సంబంధించిన లీడర్లు, ఇంపార్టెంట్ పీపుల్ అంతా పిలుచుకొని ఒక 400-500 మంది పెట్టుకొని సర్వసభ్య సమావేశం ఆ రోజు కూర్చొని జరుగుతుంది. దాంట్లో క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనం ఎంతగానో ట్రై చేస్తున్నామో
ఇది వచ్చేదానికి వీలు లేదు. ఎందుకంటే పక్కన స్టేట్స్కు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు కాబట్టి ఇది అసాధ్యము. కాబట్టి అందరితో కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒక 40-50 వేల కోట్లు మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే 40-50 వేల కోట్ల వరకు బెనిఫిట్స్ రావచ్చు. సో కాబట్టి వాళ్ళు ఈ స్పెషల్ కేటగిరీ అనేది అనకుండా స్పెషల్ అసిస్టెన్స్ కింద 40 వేల కోట్లు ఇచ్చేదానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంతకంటే బెటర్ పద్ధతి మనకేం లేదు. వాళ్ళు వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దిస్ అన్నాడు. అయిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత లాస్ట్లో కూర్చొని ఎలక్షన్కి ముందు కూర్చొని నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, మోసం చేసినారని చెప్పి ఆ పార్టీ బీజేపీ నుంచి బయటికి రావడం, బయటికి వచ్చిన తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, తెలంగాణలో పోయి ప్రచారం చేయడం. ఇక్కడ ఓడిపోయిన తర్వాత కూడా ఒక లీడర్ అనేవాడు కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక సిద్ధాంతం నువ్వు నమ్మినావు కదా, బీజేపీ వ్యతిరేకం ఉండొచ్చు కదా మరి ఇప్పటివరకు బీజేపీతో. ఎలక్షన్లు ఓడిపోతానే ఏ రోజైతే నీ మీద కొన్ని ఇబ్బందులు జరిగినాయో మరుసటి రోజు కూర్చొని సరెండర్ అయిపోయింది. రెండవది ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్డ్, చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్డ్. మరి అతనేమో ఫైటింగ్ చేస్తున్నాడు, యాజ్ ఎ ఫైటర్ హీ వాజ్ రివార్డెడ్. ప్రజలేమో అతనికి తీసుకుని ముఖ్యమంత్రిగా రివార్డ్ చేశారు. నువ్వు చేసిన పని ఏమైంది? కేసీఆర్తో భయపడే రోజు 10 ఏళ్ళు, నాకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలా, 20 ఏళ్ళు ఉండాలని చెప్పి పోరాడినోనివి. మరుసటి నిమిషం ఈ ఓటుకు నోటు కేసు వస్తానే కాంప్రమైజ్ అయిపోయి నీ స్వార్థం కోసం తీసుకొని పోయి ఇమ్మీడియట్గా విజయవాడకు తీసుకొని వచ్చి షిఫ్ట్ కాలేదా? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేకుండా అంటే ఇటీవల జరిగినటువంటి ఆ స్కామ్లో నువ్వు ఇన్వాల్వ్ అయితేనే కూర్చొని బీజేపీ దగ్గర సాష్టాంగపడి కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే చేసేటువంటి పరిస్థితులు కూడా ఇది నాయకుని లక్షణం కాదు. నంబర్ 1, దట్ ఈస్ ద డిఫరెన్స్. వాట్ ఐ సీన్, నా పర్సెప్షన్ నేను చెప్తున్నా. ఎందుకు చేసుకున్నామంటే ఒక లీడర్ అనేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అతను తీసుకునేటువంటి స్టాండ్కు నిలబడేటువంటి ధైర్యం ఉండాలా. అదే జగన్మోహన్ రెడ్డి కూడా లెట్ మీ కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పరిస్థితి ఎదురైంది. అతను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా బయటకు వచ్చినాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇతను ఏదో ఆ పదవి ఆశించాడు, అది వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఇతని దూరంలో ఇతను పోయేటప్పుడు ఇతనికి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను, సిబిఐని అంతా తీసుకొని ఇతను అనేక రకాల కేసులు పెట్టారు. ఒక అంగుళమన చెల్లించాడా? 18-19 నెలలు జైల్లో ఉండి పోరాడి అట్లే కూర్చొని బయటకు వచ్చి మగోని మాదిరి నిలబడినాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు ఉన్నారు. మీరు మీ మీద మర్డర్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు సరెండర్ అవ్వమంటే నేను పోరాడతాను కానీ సరెండర్ అవ్వనని అన్నారు. అది ఒక టైంలో. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి లోపల పెడతాను, నేను పోరాడతాను కానీ సరెండర్ అవ్వను కానీ ఒకసారి అన్నారు. బట్ మీరు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత సరెండర్ అవ్వడం ఎవరిని నమ్మి చేయాలి చెప్పు నాకు. నేను చెప్పేది ఇప్పుడు మీరే తీసుకున్న డెసిషన్ యాంగిల్లోనే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించండి. ఆయన వయసు ఎంత? ఆయన ఇప్పుడు మీరు ఒక చిన్న ఈడీ కేసు ఏదో పడగానే బీజేపీకి సాగిలు పడిపోయాడు అని మీరు అంటున్నారు. ఆయన కూడా ఎంత ఫైట్ చేయాలి? 100కి 100 రూపాయలు ఒక లీడర్గా ఉండేటప్పుడు నువ్వు నమ్మిన సిద్ధాంతాల కోసం నీకు అన్యాయం జరిగితే ఫైట్ చేసేటువంటి స్పిరిట్ ఉంటే లీడర్షిప్ కొనసాగాలి, కానీ లేకుండా ఉంటే నువ్వు కొనసాగాల్సినటువంటి అవసరం లేదు. అది ఎవరికి రాజకీయాల వ్యూహాలు ఆయనకు ఉంటాయి కదా. ఏం వ్యూహం? అదే నేను చెప్తున్నా. అందుకే అటువంటి దిగుజారు రాజకీయాలు చేస్తున్నాడని నేను బయటకు వచ్చా. ఇప్పుడు నేను రిజైన్ చేసినటువంటి కారణం ఏంటంటే 5 సార్లు ఫైట్ చేసిన కుటుంబానికి మీరు స్నేహస్తం చాచడమో లేకపోతే సరెండర్ కావడమో కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ కాదన్న. బట్ చంద్రబాబు నాయుడు ఒకసారి వదిలేసిన బీజేపీని మళ్ళీ పట్టుకోవడం తప్పు అని మళ్ళీ మీరే అంటున్నారు. రాజకీయాల్లో అదేనా మీ డెసిషన్ నేను తప్పు అంటలేదు, ఆయన డెసిషన్ ఇవి రాజకీయాల్లో కామనే కదా. లేదండి, నా విషయం వేరు, చంద్రబాబు నాయుడు గారి విషయం వేరు. చంద్రబాబు నాయుడు ఒక పార్టీని నడిపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి పార్టీ. ఆ నాయకునికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణాలు కొన్ని ఉండాలా, ఒక క్యారెక్టర్ ఉండాలా, ఒక కన్సిస్టెన్సీ ఉండాలా. మేమందరం కూడా ఆ నాయకును నమ్మే 27 సంవత్సరాలు మేము రాజకీయాలు చేశాం. కానీ ఏ రోజైతే ఆ నాయకత్వంలో కన్సిస్టెన్సీ లేదో, క్యారెక్టర్ లేదో, ఏ రోజైతే స్వార్థం ఎక్కువ అయిపోతూ ఉందో ఇంకా మనకు అక్కడ మునగడే లేదు, అతనికే మనగడ లేదు. మనం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ రకంగా బయటకు వచ్చినాడో ఆడుంటే మనగడ లేదు.
కాబట్టి బయటకు వచ్చారు. సో నేను కూడా అంతే. అటువంటి బయటకు రావడం గురించి నేను తప్పట్టట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు బీజేపీకి వెళ్ళడం గురించి తప్పడితే ఆయన యాంగిల్ ఆలోచిస్తే కొడుకున్నాడు, ఇది ఒక పెద్ద చేసుకోమని చెప్పండి ఆనందంగా. ఇప్పుడు ఇంతమంది కార్యకర్తలు ఈడ కూర్చొని వీళ్ళందరూ కూడా రంగంలోకి దింపి వీళ్ళందరి చేత డబ్బులు ఖర్చు పెట్టించి వీళ్ళందరికీ కేసులు పెట్టేటట్టు చేసుకొని వీళ్ళందరికీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులకు నువ్వు కారణం కాకూడదు. నీ దగ్గర ఫైటింగ్ స్పిరిట్ లేదు కదా, యూ లీవ్ పాలిటిక్స్ అనుకో. నువ్వు ఎందుకు పాలిటిక్స్లో కొనసాగాల? మిగతా ఇక్కడ ఉన్నటువంటి అమాయకులందరినీ కూడా ఇబ్బందులు పెట్టేదానికే. నీలో నాయకత్వం ఉంది, నీ ఫైటింగ్ స్పిరిట్ ఉంది, ఎస్ యూ ఫైట్, యూ విల్ డెఫినెట్లీ గెట్ సంబడి బిహైండ్ యూ. నీకు 10 మంది ఇప్పుడు ఒక నాయకుడు అన్న తర్వాత ఒక నమ్మకం ఏర్పాటు చేసుకోవాలి. నేను నమ్ముకునేటువంటి వ్యక్తులకు నువ్వు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు నేనున్న చంద్రబాబు నాయుడు నమ్మిన రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేశా, మరి నా మీద కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు, నేను జైలుకు పోయినప్పుడు కూడా ఐ డిసైడెడ్ టు ఫైట్ అగైన్స్ దెమ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. బట్ ఎప్పుడు నేను గివ్ అప్ అయినా 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మినిమం సపోర్ట్ అన్నా మనకి ఇవ్వలేని పరిస్థితుల్లో, సో ఈ తుమ్మితే ఊడిపోయి ముక్కును పట్టుకొని మనం ఎందుకు పోవాలా, ఈ కుక్కతోకను పట్టుకొని గోదావరి ఈదలేమనేటువంటి పరిస్థితుల్లోనే ఎవరైనా అయ్యారు. కేవలం మరి మీరు మీ కెరీర్ కూడా గివ్ అప్ ఇచ్చినట్టు అయిపోయింది కదా. నేను అదే చేశాను కదా. నేను 2020లో నేను 2020లో నేను రిజైన్ చేశానండి పార్టీకి. నేను పార్టీకి రిజైన్ చేసినప్పుడు నేను ఏ పార్టీలో జాయిన్ కాలేదే. అదే మరి 3 సంవత్సరాలు నేను మిగతా వాళ్ళందరికీ నాతో 27 సంవత్సరాలుగా నాతో సెయిల్ అయినటువంటి ఈ పార్టీ క్యాడర్ని కానీ నా అభిమానులు అందరినీ పిలిచాయి. అయ్యా నా పరిస్థితి ఇది, ఇటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయాలు చేయాలా, వాళ్ళని ఎదుర్కోవాలంటే నాకు ఉన్నటువంటి శక్తి లేదు. కాబట్టి నేను పార్టీ రాజకీయాలకు నేను సాలించుకుంటున్నా, నన్ను మనస్ఫూర్తిగా మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను 2020లో గివెన్ అప్. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం పంపించారు. మీరు ఎందుకు సైలెంట్గా ఉండారు, మీ అట్లాంటి వాళ్ళు వస్తే కన్నా ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, నన్ను వచ్చి స్ట్రెంథన్ చేయొచ్చు కదా, మా పార్టీలోకి రాని అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ నేను గివప్ చేసింది పాలిటిక్స్ దేనికోసము, ఒక నమ్మకం లేనటువంటి వ్యక్తిని నమ్మి ఒక బలహీనుని నమ్ముకొని రాజకీయాలు చేసి ఇబ్బందులు ఉంటాయి నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలకు అని చెప్పేసి ఆ రోజు రిజైన్ చేశాను. ఈరోజు ఇతను ఆహ్వానం పిలిచాడు, మీరు వచ్చి మాకు ఉండండి, ఉండండి సపోర్ట్ చేయమని చెప్పాడు. కరెక్టే. బట్ రాజకీయాల తాలూకా పరమావిధి అధికారం సాధించడం, ప్రజాక్షేత్రంలో గెలవడం, లేదా ఎమ్మెల్సీ అవ్వడం, మినిస్టర్ అవ్వడం. సో మీరు చిరకాలం ఫైట్ చేసింది ఆ విధంగానే. మరి ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేయడానికే ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఎవరి కాన్స్టిట్యూషన్సీయో వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ తరఫున మీరు ఉండిపోయారు. ఇప్పుడు ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీ వెతుక్కోవాలి. 2 సంవత్సరాల తర్వాత మీరు వేరే కాన్స్టిట్యూన్సీ వెతుక్కోవడం. నేను కంటెస్ట్ చేస్తానని కానీ నాకు కంటెస్ట్ చేయాలనే ఆలోచన కానీ ఏమీ లేకుండా రాజకీయాలు పూర్తిగా సన్యాసం తీసుకొని 2020లో నేను ఈరోజు మద్దతు ఇస్తున్నా, వాళ్ళ కోసం కష్టపడుతున్నా. తిరిగి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రకరకాల నాకు 25 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవాలు, ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, నా అనుచరులు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటికన్నిటికీ ఏమైనా ఒక మెరుగైనటువంటి సొల్యూషన్ ఇవ్వగలిగితే వీ విల్ గివ్ దెమ్ ఐడియాస్. ఆ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళకు సహచరులుగా ఉంటాము. ఐడియాల వరకు ఓకే, మీరు మీ కార్యకర్తని వాళ్ళకి ఏదో సంథింగ్ మీరు చేయగలరు, సీఎంకి చెప్పి ఏమైనా చేయగలరు, అవన్నీ వరకు ఓకే. బట్ మీకేం జరుగుతుంది, మీరేం ఆశిస్తారు? నేను దాని గురించి కూడా ఇంకా ఆశించలేదు కదా. నేను ఎటువంటి ఆశ లేదు. క్లియర్గా ఓపెన్ మైండ్తో నాకు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక అది ఇంకా వదిలేసినట్టు కొద్దిగా. భవిష్యత్తు ఏం చేస్తుందో కానీ ప్రస్తుతానికైతే నాకు అటువంటిది ఎమ్మెల్యే కావాలా లేకపోతే మినిస్టర్ కావాలా, ఎక్స్పీరియన్స్ ఏం ఇచ్చుంటారు, ఏదో ఇచ్చుంటారు అటువంటిది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఆయన అంచెలకు కూడా ఆయన చెప్పాడు. ఇంత స్వచ్ఛందంగా ఎటువంటి డిమాండ్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి, మీరందరూ కూడా రెస్పెక్ట్ చేయాలని అతన్ని చెప్పాడని చెప్పి నాకు వేరే వాళ్ళు చెప్తున్నారు. నాకు వాళ్ళు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ముఖ్యమంత్రి గారు ఎటువంటి డిమాండ్ లేకుండా ఆయన వచ్చాడు అనేది. అండ్ అబ్సల్యూట్లీ నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఎటువంటి డిమాండ్ లేదు నాకు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఎమ్మెల్సీ గురించి అడిగినా కదా తప్పితే నేను త్రూఅవుట్ మై లైఫ్ నేను ఎటువంటి పరిస్థితుల్లో పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలవాలనేటువంటి లక్ష్యంతోనే నేను రంగంలో ఉన్నా. నా 5 ఎలక్షన్లు కూడా అదే స్పిరిట్తోనే చేశా. కానీ నేను అంత స్పిరిట్తో చేసినా, నేను అంత కసితో చేసినా కూడా నేను వాళ్ళ కోసం బరువు మోస్తున్నా అనే దానికంటే నేనేదో వాళ్ళు కూర్చొని వాడుకుంటా అనే రకమైనటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు.
కాబట్టి అది కరెక్ట్. వీ డోంట్ హ్యావ్ ఎ కరెక్ట్ ప్లేస్. చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్లుండిందో నాకు తెలియదు, కానీ లోకేష్ యొక్క వ్యవహారం మాత్రం నాకే కాదు, ఆ పార్టీలో మీరు ఎవరిని అడిగినా కూడా అంతర్గతంగా ఏ నాయకుడు కూడా సాటిస్ఫైడ్ లేదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, జనాలకు డబ్బులు ఇచ్చారు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేశారు. పులివెందులు కూడా వస్తూ చూశాను, బాగా విపరీతంగా బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. మెడికల్ కాలేజు, బస్ స్టాండ్, ఇవన్నీ రోడ్లు అన్నీ బాగా. ప్లస్ ఇప్పుడు మీరు వచ్చారు, సో ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీని మరింత డబల్ చేయబోతున్నాయా? ఇప్పుడు ఎలక్షన్స్లో ఎట్లుంటాయి, ఏ అంశం ఇప్పుడు తీసుకుంటారనేది చెప్పలేం. నాకు ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మా గ్రామానికి సంబంధించిన ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీకి ఇది శాంక్షన్ చేయండి అన్న అని చెప్పి అడగను పోయినా. ఏమన్నప్పుడు డబ్బులు లేదు సతీష్, కాదు అన్నట్టు ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఇన్సిస్ట్ చేశాను, లేదన్నా ఇది నా ఊరికి సంబంధించింది, నువ్వు ఎటువంటి ఫస్ట్లో శాంక్షన్ చేయాలని. ఎందుకబ్బా ఊరికి ఉపకారం చేసిన శవానికి అలంకారం చేసినట్లాంటిది అని అన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నేను కిరణ్ కుమార్ రెడ్డి గారితో నేను మా గ్రామానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం తీసుకొని పోయినప్పుడు ఊరికి చేసినటువంటి ఉపకారం శవానికి చేసినటువంటి అలంకారం లాంటిది అని అన్నాడు. అట్లా జనాలకి గ్రాటిట్యూడ్ ఉండదనా? మరి ఏందో ఆయన భాష. సో దాన్ని ఇమ్మీడియట్గా అడిగా, ఎవరన్నారన్నా ఈ మాట అన్నాడు. నా గురువు నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నా అన్నాడు. ఎవరున్నా మీ గురువు అని అడిగా. పివి నరసింహారావు అన్నాడు. సో ఒక్కొక్కసారి డెవలప్మెంట్ చేస్తుందో లేకుంటే ఒక్కోసారి ఇంకోటి చూస్తుందో తెలియదు, కానీ బట్ ఈ ప్రాంతంలో మాత్రం ఏ అంశంలో చూసినా, ఏ కార్యక్రమం కావాలన్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క తలుపులు తడితే తప్పకుండా వాళ్ళ యొక్క సమస్యకు ఒక పరిష్కారము వీలైన కాడికి, అంటే దేవుని దగ్గర పోయి నువ్వు ప్రతి ఒక్కడు ఏదంటే కూడా మినిమం నెసెసిటీస్ అన్నీ కూడా జరిగిపోతున్నాయి. అర్హత ఉండేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కటి వస్తుంది. కష్టాల్లో ఉండే వాళ్ళందరినీ ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా అయినా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్థోమతలో కూడా ఈ 40 సంవత్సరాలు కూడా ఆదుకున్నారు. కాబట్టి తప్పకుండా ఒక మంచి హోల్డ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఆశించిన దానికంటే ఎక్కువనే వస్తాయని నా యొక్క ఆలోచన. అదే మీరు క్షేత్రంలో తిరుగుతూ ఉన్నారు కదా, మంచి మెజార్టీనే వస్తుందని అనుకుంటున్నాను నేను. ఈ ఇటీవల కాలంలో నేను గ్రామాలు పోయినప్పుడు కూడా ప్రజల యొక్క స్పందన కానీ వాళ్ళ కళ్ళల్లో యొక్క ఆ రిసీవ్ చేసుకునేటువంటిది ఆ స్పార్క్ మనం కనుక్కోవచ్చు. చూస్తే చాలా ప్రోగానే కనపడతాం. బట్ మీకు మిగతా పార్టీల్లో కావచ్చు, ఈ పార్టీలో ఎక్కడెక్కడున్నా మీకు రాజకీయంగా ఉన్న మిత్రుల ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? పులివెందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా పులివెందుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు ఇంత పెద్ద ఎత్తున కాకుండా ఒక రకంగా ఇంచుమించు ఇదే రకంగా కొనసాగేదానికి అవకాశం ఉంది. మీరు బాగా ఆలోచన చేస్తే ఈరోజు క్యాస్ట్ వైజ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంది, క్యాస్ట్ వైజ్ పోలరైజేషన్ ఎక్కువ ఉంది. సో కులాలుగా విడిపోవడం జరిగింది. కొన్ని కులాలు కొన్ని పార్టీలకు అఫిలియేషన్స్ పెంచుకున్నాయి. ఆ రకంగా కులాల యొక్క సమీకరణ తీసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకుండేది రెండు కులాలు. ఒకటి కమ్మ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడం వల్ల, జనసేనను కలుపుకోవడం వల్ల కాపు ఓటింగ్. ఈ రెండు ఓటింగ్లో కూడా కమ్మలో అత్యధికంగా రావచ్చు, బట్ కాపులో దే మైట్ బి డివైడెడ్. కొంచెం ఎక్కువ వాళ్ళకి వచ్చినా కూడా కాపు ఓటింగ్లో కొంచెం రావచ్చు. ఇవి తప్పిస్తే మిగిలినటువంటి వాళ్ళంతా దళితులు కానీ, ట్రైబల్స్ కానీ, మైనారిటీస్ కానీ, తర్వాత క్రిస్టియన్స్ కానీ, రెడ్డి కమ్యూనిటీ కానీ, వీళ్ళందరూ టోటల్గా వైకాపా వైపు ఉన్నారు. ఇవి కాకుండా బీసీ వర్గాల్లో ఎవరైతే దిగువ మధ్యతరగతి ఉన్నారో వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ తర్వాత లేడీ ఓటర్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలను చదివించుకున్నటువంటి తల్లులు ఉంటారు, వాళ్ళకు 15,000 రూపాయలు ప్రతి ఒక్క అబ్బాయికి చదివించేదానికి 15,000. 45 సంవత్సరాలు ఒక స్త్రీకి వయసు దాటితే సంవత్సరానికి 18,500 రూపాయలు. 60 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షను 3,000 రూపాయలు పెన్షను. సో ఈ రకంగా ఎక్కడికి పోకుండా వితౌట్ ఒక అవినీతి అనేదానికి అవకాశం లేకుండా, గ్రామం నుంచి బయటికి రాకుండా, మండలానికి కూడా రావాల్సిన అవసరం లే, వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు వాళ్ళకు రావాలంటే ఈరోజు గ్రామం కూడా దాటి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఒక ₹1 నువ్వు ఆటో ఛార్జ్ కూడా పెట్టుకోకుండా నీ వీధిలోనే ఉన్నటువంటి సచివాలయానికి పోయి నువ్వు అప్లికేషన్ పెట్టుకొని
నీకు డైరెక్ట్గా డెలివరీ చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మీరు చెప్తున్న పోలరైజేషన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ చెప్పుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్లు అండగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కమ్మవారు అడ్డంగా ఉన్నారు. అది అన్ని విధాలా తెలుసు, అది ఓపెన్ రెడ్ల ఎంత శాతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయో కమ్మోళ్ళు అంతే శాతం తెలుగుదేశం పార్టీకి పడతాయి. అంటే కమ్మవారి ఓటు తెలుగుదేశం పార్టీకి 99% పడుతుందని అంటే మీరు అవునంటారా కాదంటారా? కమ్మవారి 99% కమ్మవారి ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడుతుందంటే అవునంటారా కాదంటారా? నాకు మళ్ళీ చెప్పండి మీరు. కమ్మవారి ఓట్లు 99% తెలుగుదేశం పార్టీకే పడతాయి అని అంటే 99 కాదు కానీ 90% పైన 80 to 90% ఖచ్చితంగా పడుతుంది. కన్సాలిడేషన్ అంటే 99 అని చెప్పలేను కానీ ఓవరాల్ 80 పైనే పడుతుంది. 90% 80% పైనే. అంటే ఇంకా అక్కడ ఇంకొక 10% చెప్పలేం కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా అక్కడ లోకల్గా సరిపోయినటువంటి కారణాలు లేకుంటే వేరే మరి అదే లెక్క రెడ్డి సమాజ వర్గాన్ని తీసుకొస్తే 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ 80% పైన పడుతుంది. ఉంటుందా ఛాన్స్? 100% అది నేను ఇటీవల గమనించినటువంటి మార్పు. అది ఇటీవల వచ్చిన మార్పు. ఇటీవల కాలంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మార్పు చూస్తూ ఉంటే ఈవెన్ రెడ్ల ఓట్లు కూడా ఇంతకుముందు అంత కన్సాలిడేట్ అయ్యేది కాదు. ఈ మధ్య పూర్తిగా వన్ సైడ్గా కన్సాలిడేట్ అవుతుంది. బట్ రెడ్డిలో కమ్మవారిలో ఉన్నంత సామాజిక ఐక్యత ఉందని మీరు అంటారా? తెలంగాణ రెడ్లు వేరు, నెల్లూరు రెడ్లు వేరు, రాయలసీమ రెడ్లు వేరు, ఉత్తరాంధ్ర రెడ్లు వేరు, గోదావరి జిల్లా రెడ్లు వేరు అనే పరిస్థితి గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక రకమైనటువంటి ఐక్యత, ఒక రకమైనటువంటి సాలిడారిటీ వస్తూ ఉంది. వచ్చిందా? సో అందువల్ల 80% ఓట్లు పడతాయి. మరి కాపుల ఓట్లు జనసేన కారణంగా కాపుల ఓట్లు డెఫినెట్గా ఎప్పుడైతే ఈ బలమైనటువంటి 3 వర్గాలు, బలమైనటువంటి కులాలు ఏవి ఉన్నాయంటే రెడ్లు, కమ్మోళ్ళు, కాపులు, ఎప్పుడైతే ఈ 2 కులాలు పార్టీలుగా విభజించినారో డెఫినెట్గా కాపులకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. మేము కూడా అధికారంలోకి రావాలా, మావాడు కావాలనేది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఇప్పుడు ఈరోజు జనసేనకు ఓటు చేయడం వల్ల వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళ యొక్క లక్ష్యం ఎందుకు కన్సల్టేట్ అవుతాయి ఓట్లు? వీళ్ళ యొక్క వర్గం సంబంధించినటువంటి లీడరు ముఖ్యమంత్రి కావాలనేదే కదా. కాబట్టి అవకాశం ఉందా ఈరోజు? లేదు కాబట్టి కన్సల్టేషన్ తగ్గుతుంది. బట్ స్టిల్ ఆ లీడర్షిప్ కోసము ఆ లీడర్ని ఎంకరేజ్ చేయాలా, ఆ లీడర్తోనే మా ఐడెంటిటీ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ పోవచ్చు. కానీ ఈ రకంగా ఈ 80 to 90% అనే కన్సల్టేషన్ కాపు క్యాస్ట్ రాదని నేను బట్ మోర్ దాన్ 60% రావచ్చు అనుకుంటున్నాను. 60% రావచ్చు. ఆ విధంగా మొత్తం క్యాస్ట్ ఈక్వేషన్ ద్వారానే రేపు రాబోయే ఎన్నికల ఫలితాలు. అదొకటే కాదు సామాన్య ప్రజల్లోకి ఉన్నటువంటి తృప్తి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గ్రామాల్లో ఉండేవాళ్ళు వేరు, టౌన్లో ఉండేవాళ్ళు వేరు. అర్బన్ ఓటింగ్ ఒక రకంగా పోతుంది, రూరల్ ఓటింగ్ ఎప్పుడు అంతే కదా. రూరల్లో ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్, వాళ్ళ ఖర్చులకు, వాళ్ళకి సంక్షేమ పథకాలు, రేషన్ కరెక్ట్గా వస్తుందా లేదా, డీలర్లు ఏమైనా దోపిడీ చేస్తున్నారా, ఈరోజు అటువంటి పద్ధతే లేదు. డైరెక్ట్గా తెచ్చి నీ ఇంటికి తెచ్చి నీ ఇంట్లో ఇచ్చిపోతున్నారు. నువ్వు పోయి రేషన్ షాపులో నిలబడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకుముందు రేషన్ షాపుల్లో నేను మొట్టమొదట్లో రాజకీయాలకు వచ్చినప్పుడు 15 సంవత్సరాల కిందట కూడా రేషన్ షాపుకి పోతే 2 రోజులు ఇచ్చేసి 3వ రోజు నువ్వు లేదని చెప్పేసి పంపిస్తా అన్నాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రేషన్ ఇంటికి తీసుకొని వచ్చి డెలివరీ ఇస్తున్నారు. పెన్షన్లు పొద్దున్నే ప్రభుత్వ ఉద్యోగస్తులకు వస్తుందో లేదో కానీ గ్రామాల్లో ఉండేటువంటి బెనిఫిషరీస్కు పెన్షన్ అర్హత ఉంటే సూర్యోదయం అయ్యే లోపలనే వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ మెకానిజం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మైండ్కు అదే మనమందరం కూడా నీరాజనం పలకాల. ఎందుకంటే మైండ్లో వచ్చినటువంటి థాట్, ఆ సాటిస్ఫాక్షన్. గతంలో కూడా ఎంతోమంది పెన్షన్లు ఇచ్చిండొచ్చు, పెన్షన్ రాతం ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ పెంచిండొచ్చు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఎవరి దగ్గరికి పోకుండా డైరెక్ట్గా నీ దగ్గరికే ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటీర్. ఆ వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయం లోపలనే టక్క ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఇవ్వడం పోయేది. అంతకంటే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ముసలోళ్ళు లేచి నడవలేరు, ఎండల్లో నిలబడలేరు, ఆఫీస్ దగ్గరికి పోలేరు. ఆఫీస్ దగ్గరికి పోయిన తర్వాత ఒక ఆఫీసర్ చేసేటువంటి ట్రీట్మెంట్ మీకు తెలిసిట్టుంది. ప్రభుత్వ ఉద్యోగస్తునికి ఉండేటువంటి అలసత్వం ఆయనకు ఉంటుంది. సో ఆయన పోవడము, ఈరోజు కాదు రేపు రా అని చెప్పడము, లేకుండా అంటే తీసుకోవడము. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. డైరెక్ట్గా ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. సేమ్ టైం వైకాపా ఎమ్మెల్యేలు లేదా మంత్రులు
చాలామంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. లోకల్గా ఎక్కడికక్కడ వాళ్ళు బాగా సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ గారి మీద ఈ ఆరోపణలు లేవు. జగన్ గారి మీద ఉన్న ఆరోపణ అంతా లిక్కర్ తప్పించి మరొక ఆరోపణ లేదు. బట్ లోకల్గా ఎక్కడికెక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే కనీసం 5 ఎమ్మెల్యేల మీద ఈ టైప్ ఆఫ్ ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు చాలామంది సీట్లు కూడా వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ దాని మీద ఈ ప్రభావం ఉంటుందంటే కేవలం జగన్ని చూసే ఓట్లేస్తారంట. ఆరోపణలు వేరు, వాటి మీద ఉన్నటువంటి నిజానిజాలు వేరు. ఒక చోట ఒకరి దగ్గర ఒక చిన్న కరప్షన్ యాక్టివిటీ చేస్తే దాన్ని ఎంత అంటే అంత మ్యాగ్నిఫై చేసేటువంటి ప్రక్రియలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఒక 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 చిన్న ఇన్సిడెంట్ని చూసుకొని ఎంత కావాలంటే అంతగా మ్యాగ్నిఫై చేస్తారు. సో వాటి మీద అంత ప్రభావం చూపిస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. నెంబర్ 1, ఒకవేళ నిజంగా అంత చెడ్డ పేరు ఉంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు కదా. పార్టీలో టికెట్ ఇచ్చే ముందు ఈరోజు ఇంత ముందు మాదిరి ఏదో ఈ మనిషిని వస్తానే టకాని ఇవ్వడం కాదు కదా. వాళ్ళు సర్వేలు చేసింటారు, ప్రజల్లో ఏ రకంగా ఉందని చూసింటారు. వీళ్ళు వాస్తవంగా ఈ కొన్ని పేపర్లో వచ్చేది ఇట్స్ ఎ మ్యాగ్నిఫైడ్ వర్షన్, నిజం కాదు. ఆ తర్వాత కూడా క్యాండిడేట్స్ అనేది ఈరోజు ఎవడు కూడా లెక్కలేక పెట్టుకోవడం లేదు. 175 నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే క్యాండిడేట్. జగన్మోహన్ రెడ్డి గారిని నచ్చిన వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఓడిపోతాయి. అంతేగాని క్యాండిడేట్ అనేటువంటి ఒక ప్రభావము మైట్ బి 3 to 4%, 3-4% కంటే ఎక్కువ ప్రభావితం చేయదని నేను అనుకుంటున్నా. అంటే మీ టోటల్ రాయలసీమ బెల్ట్లో ఇప్పుడు మనకి చూసుకుంటే ఉత్తరాంధ్ర, దక్షిణ ఉత్తర కోస్తాలు, రాయలసీమ ఈ డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు రాయలసీమలో ఎన్ని సీట్లు వైకాపాకి వస్తాయి అనుకుంటున్నారు? 35 పైన 42 లోపల రావచ్చని నేను అనుకుంటున్నాను. బిట్వీన్ 35 to 42, 51 సీట్స్ ఉన్నాయి రాయలసీమలో. 51లో అబౌవ్ 35 అండ్ బిలో 42. దట్ ఈస్ మై అసెస్మెంట్. 35 వస్తే కనుక బాగా తక్కువ కింద అవుతుంది కదా. అప్పుడు అది నేను చెప్పేది అధ్వానం అంటే 35 to 42. అంటే జనసేన తాలూకా ప్రభావం గోదావరి జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు కొంత కనిపిస్తుంది అన్నది వాస్తవం. సో అక్కడ వచ్చే నష్టాన్ని ఇక్కడ భర్తీ చేస్తుంది. మీరు ఒక ప్రాంతాన్ని నుంచి ఒక ముఖ్యమంత్రి రాలేడు. నేను చెప్తున్నాను కదా, ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఇంక్లూడింగ్ కృష్ణా, గుంటూరు, ఏ నియోజకవర్గాలైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ ఫేస్ ఫర్ ది ఎలక్షన్. దేర్ ఇస్ నో అదర్ ఫేస్. జగన్మోహన్ రెడ్డి గారిని నచ్చితే ఆయన గెలిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకుంటే ఓడిస్తారు. కానీ లెక్కలు కట్టేవాళ్ళు ఇలా లెక్క కడుతున్నారు కదా, ఏంటంటే అక్కడ తగ్గే సీట్లని రాయలసీమ భర్తీ చేస్తుంది. నేనేమని చెప్పాను, 110 నుంచి 140 సీట్లు వస్తాయని చెప్పాను. ఓవరాల్ 110 ఇక్కడ 35 చెప్తున్నారా లేకపోతే మీరు? నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి మిత్రులతో మాట్లాడిన తర్వాత ఈవెన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో కూడా మోర్ దెన్ ది అలయన్స్ మాకు వస్తాయనేది నా నమ్మకం. మోర్ దెన్ ది అలయన్స్. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఉండేది 2 క్యాస్ట్లు. ఒకటి కమ్మ, తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కమ్మ పాపులేషన్ ఎంత ఉంటుందండి? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొంచెం ఉంది. ఎంత ఉంది? పర్సెంటేజ్ 2% ఉంటుందా? 2 to 3%. మైట్ బి కాపు మైట్ హ్యావ్ 23%. ఎక్కువ ఉంటుంది. 23% ఉందా? 27% ఉందా? 27 + 2 ఎంత? 30%లో నీకు మెజారిటీ ఉన్నటువంటి కాపు వర్గాల్లో నీకు 60% వస్తే ఎంత వస్తుంది? వాళ్ళకి ఎక్కడో కూడా ఒక వర్గం స్ట్రాంగ్గా ఉండేది. రేపు రాబోయే పూర్తిగా క్యాస్ట్ బేస్డ్గా జరుగుతుందని నమ్ముతున్నారా? ఎక్కువ క్యాస్ట్ వైజ్ ఈ కులాలు మాత్రం కొంచెం క్యాస్ట్కి ఎక్కువగానే ఈ తెల్లారు లేచి ఏదో సోషల్ మీడియా ఎక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క దాన్ని అవకాశం కిందనే మార్చుకునేదాన్ని పక్కన పెట్టేసే అవన్నీ మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది లాస్ట్ చూడండి, ఇవన్నీ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఒక 100 పేజీల మేనిఫెస్టో ఇస్తాడు. మీరు చూసారా లాస్ట్ టైం మేనిఫెస్టో? తీసేసారు, వెబ్సైట్లోంచి తీసేసారా? మరి అవును, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చూస్తే ప్రతి ఒక్కటి ఏది చెప్పినా ప్రతి ఒక్క వర్గానికి ఏంటంటే అది ఇచ్చినాడు. అది సాధ్యమా అసాధ్యమా? ఏది చెప్తే 4 ఓట్లు వస్తాయనుకుంటే అవన్నీ చేస్తారు. బట్ అంత అవసరం లేదు. ఆడనే ఆ డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్. కష్టమైన నష్టమైన మనం చెప్తే మాట దాన్ని నెరవేర్చాలనేటువంటి బాధ్యతగా ఒక రిలీజియస్గా దాన్ని తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి.
మనం ఏదో ఎలక్షన్ల కోసం మాట చెప్తున్నాం 4 ఓట్లు వస్తాయా లేదనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఆ డిఫరెన్స్ను జనం ఈరోజు గమనించారు. క్రెడిబిలిటీ ఇష్యూలో డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ మచ్ క్రెడిబుల్ పర్సన్ దాన్ చంద్రబాబు నాయుడు. మీరు ఈ పార్టీలోకి రావడం వల్ల మీ ప్రభావం కేవలం పులివెందుల మీదే ఉంటుందా? ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఏమైనా మీరు ప్రభావం చూపించగలరా? ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈ పార్టీకి రమ్మని చెప్పారో నాకు తెలియదు. వాస్తవంగా నేను వాళ్ళకు చిత్తశుద్ధిగా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు కూడా కడప జిల్లాలో 9 సీట్లు వచ్చినాయి. పులివెందుల నియోజకవర్గంలో 90,000 మెజార్టీ వచ్చినాయి. పార్లమెంటు కూడా 2 లక్షల మెజార్టీ వచ్చినాయి. నేను ప్రభావితం చేయగలిగితే ఎంత చేస్తాను? 10,000 చేయగలుగుతానా, 20,000 చేయగలుగుతాను, 30 ఎంత చేసినా కూడా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. బట్ స్టిల్ ఒక దేనికోసం ఆలోచన చేశాడో లేకుంటే నిజంగానే నాకు మంచి కాలం రావాలని చెప్పి అనిపించాడో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసేంత స్థాయిలో నేను లేరా? వాస్తవం అది వాస్తవమే కదా. నేను చిత్తశుద్ధిగా పోటీ నాయకుడిగా మీరు అలా చెప్పకూడదు. నేను చేస్తాను, చూపిస్తాను. కొన్ని వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం చేతగాంత మనకు వీలు కానిటి, మనం చేయలేంటి, లేకుంటే మన శక్తిలో లేంటి ఇతరులందరినీ కూర్చొని మనం ఇది మా శక్తిగా చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. మీ ఫాలోవర్లు ఎలా ఆలోచిస్తున్నారు? మీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు? నా ఫాలోవర్స్లో చాలామంది సామాన్యులంతా కూడా హర్షిస్తున్నారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నామని చెప్తుంటారు. కానీ నేను కొంతమంది నాయకులుగా తయారు చేసిన వాళ్ళు ఈరోజు నాయకునికి ఎలివేషన్ ఇచ్చినాం, ఆ స్థానం వాళ్ళు పోగొట్టుకునే దానికి సిద్ధంగా లేరు. ఒక పార్టీలో ఉంటే ఒక నాయకుడిగా ఉండొచ్చు కదా అనేటువంటి కొట్టుమిట్టాట్లో కొంతమంది ఉన్నారు. ఇంకా 30 రోజులు టైం ఉంది, 30 రోజులు ఏమైనా జరగచ్చు. సో మీరు చూపించే ప్రభావం మీద ఆధారపడి మీతోటి ప్రభావం అనేది కాదు, రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్ కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఆ రోజు కలిసిన తర్వాత, ఆయన మంచితనం చూసిన తర్వాత, ఆయన చూపించినటువంటి అభిమానం తర్వాత ఎన్ని నిమిషాలు? దాదాపు 1.5 hours ఉంటాను నా దగ్గర పర్సనల్గానే కూర్చోదు. మీరు అంతకుముందు ఆ కుటుంబంతో మీకు ఏమైనా సాన్నిహిత్యం ఉండేదా? నేను ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారితో మా పేరెంట్స్కి ఉండేది, మా గ్రాండ్ ఫాదర్కు మా ఫాదర్కు అత్యంత రాజారెడ్డి గారి కుటుంబంతో ఉండేది. రాజారెడ్డి కదా, రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పులివెందులలో పోటీ చేసినప్పుడు అతనికి మద్దతు ఇచ్చినటువంటి పెద్ద కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. మా గ్రాండ్ ఫాదర్ అప్పటికే సమితి ప్రెసిడెంట్. ఆనవాయితీగా వేంపల్లె గ్రామ పంచాయతీకి మా ఫాదర్ సర్పంచ్, మా గ్రాండ్ ఫాదర్ 2 సార్లు సమితి ప్రెసిడెంటు. ఒక పెద్ద కుటుంబం ఎవరికైనా మద్దతు ఇచ్చింది రాజశేఖర రెడ్డి కంటే ఆ రోజు మా కుటుంబమే. అప్పుడు పరిచయం ఉంది, అలాగా చాలా పరిచయం. నేను చిన్న పిల్లోనుగా నేను 7th క్లాస్ 8th క్లాస్ ఎదిగేటప్పుడు రాజశేఖర రెడ్డి మినిస్టర్గా ఉన్నాడు. ఒకసారి మా ఫాదర్ నన్ను సెక్రటరియట్ తీసుకుని పోయాడు. ఏదో పని మీద హైదరాబాద్ పోతే బయటికి పోతే అట్లే సెక్రటరియట్ ఏదో పని ఉందని చెప్పి నన్ను పిలిచిపోయినాడు. ఆ రోజుల్లో కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు నేను చిన్న పిల్లనప్పుడు నాకు గోల్స్పాట్ తెప్పించి అదే పనిగా చిన్న పిల్లోని చూడకుండా బాబుకి ఏమైనా తెచ్చిండి అని చెప్పి గోల్స్పాట్ తెప్పించినట్టు కూడా గుర్తుంది నాకు. అక్కడ అదే మీరు పోటీ చేశారు తర్వాత. అదే చిత్రమైనటువంటి తిరుగుతుంది లైఫ్ రకరకాలు తిరుగుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కలవాలా? అంతకుముందు ఎప్పుడో నేను ఎలక్షన్స్ కౌంటింగ్లో ఇద్దరము, ఆయన వాళ్ళ తండ్రి తరపున ఆయన, నేను రాజమోహన్ రెడ్డి తరపున ఒకసారి ఇద్దరం కూడా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వస్తాను. ఒకసారి ఊరికే టేబుల్ కౌంటింగ్ దగ్గర ఒకసారి కలవడము. తర్వాత రాజశేఖర్ గారు మరణించిన తర్వాత ఒక కర్టెసీ కాల్ నేను అతని పోయి కలిసి జస్ట్ టు ఎక్స్ప్రెస్ మై సింపతీస్ టు దర్ ఫ్యామిలీ ఒకసారి పోయినప్పుడు జస్ట్ ఒక నిమిషం ఏమైనా మాట్లాడాము. కానీ మనసు విప్పి మాట్లాడడం మన ఒక రోజే. తర్వాత 3-4 సార్లు ఇప్పుడు మీరు మాట్లాడేది ఆయన నుంచి వచ్చిన మాటలు ఏంటి? చాలా హుందాగా అనిపించింది, చాలా గౌరవం ఇచ్చింది. 27 సంవత్సరాలు అంటే వ్యక్తిగతంగా కొన్ని మీకు చెప్పకూడదు, కొన్ని కరెక్ట్ కూడా కాదు. 27 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఆ నాయకుని దగ్గర చూడండి 1.5 గంటలోనే నేను పిలుస్తాను. ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్సే వేరు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ఏమైనా ఉందా? నాకు ఇప్పుడు ఇక్కడ ఏముంది, వేరే క్యాస్ట్ ఏముంది? ఇక్కడ మా దగ్గర కమ్మోళ్ళు లేరు కాదు. మీరు అక్కడ కమ్మవారు పార్టీలో పనిచేశారు, కమ్మ నాయకుడు మీకు ఉన్నారు. ఇక్కడ మీ సామాజిక వర్గ నాయకుడు ఉన్నాడు. సహజంగా ఏమైనా మరి ఎక్కువ ఆప్యాయత అనిపించిందా? నేను ఏ రోజు కూడా ఈ సామాజిక వర్గ ప్రకారం నేను ఎప్పుడూ ఆలోచన చేయలే. బట్ బయటికి వచ్చిన తర్వాత అనలైజ్ చేస్తే కొన్ని తెలుస్తాయి.
ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎవరు మంచి ఎవరు చెడ్డ, నాకు అన్ని కులాల్లో మంచోడు ఉండొచ్చు, అన్ని కులాల్లో చెడ్డోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఆలోచన చేసుకోండి, మీ ప్రత్యర్థి మిమ్మల్ని అత్యంతగా మీకు ఇబ్బంది పెట్టేవాడు నీ కులమోడే ఉంటాడు. 90% ఆఫ్ ది కేసెస్ 90% ఆఫ్ ది కేసెస్ ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. గుడ్డిగా కూర్చొని మనం ఒక కులం పోతాం అనుకుంటాం, కానీ నాకున్నటువంటి రైవల్ ఉంటాడు 90% ఆఫ్ ది కేసెస్ ఇట్ వుడ్ బి మై ఓన్ క్యాస్ట్ పర్సన్, బట్ స్టిల్ క్యాస్ట్ అనుకుంటా. నేను ఎప్పుడు కూడా క్యాస్ట్ వైజ్ నేను తీసుకోలే, బట్ అభిమానంగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. క్యాస్ట్కి అతీతంగా ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఇప్పుడు 27 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన లీడర్షిప్ కింద ఉన్నా, నాకు అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఏంది కమ్మల దగ్గర పోతున్నాం అనేటువంటి ఫీలింగ్ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోతున్నాం, ఒక లీడర్ దగ్గర పోతున్నాం అనేటువంటి ఫీలింగ్ తప్పితే, ఏ లీడర్ దగ్గర కంఫర్ట్ అనేది ఫీల్ అయినా తప్పితే క్యాస్ట్కు దీనికి సంబంధం. అప్పుడు ఎష్యూరెన్స్ కూడా ఏం లేదు, మీ ఇందాక చెప్పారు వితౌట్ ఎనీ డిమాండ్తో వచ్చారని చెప్పారు. నేను ఎటువంటి డిమాండ్ కానీ ఇంకోటి మీరు డిమాండ్ ఇవ్వలేదు, బట్ ఆయన నీకు నేను చేసుకుంటా, నేను చూసుకుంటా. ఒకటి ఆయన చెప్పినటువంటి ఒకటే ఒక మాట, నువ్వు చాలా కష్టపడ్డావు లైఫ్లో, హియర్ ఆఫ్టర్ ఐ విల్ సీ దట్ యు ఆర్ హ్యాపీ. అంతకంటే ఏం మాట చెప్తాడు? చాలు. అంతకంటే ఏం కావాలి చెప్పు? చాలు కదా. మీరు సంతోషంగా ఉండేటట్లు నేను చూస్తాను అన్నాడు. ఇంకేం ఒక పదంలోనే అయిపోయింది కదా. కొన్ని పుటలు లేకుంటే కొన్ని వ్యాసాలు, ఒక బౌండరీ పుస్తకం అవసరం లేదు కదా. ఒకటే ఒక సింపుల్ వాక్యము, మీరు ఇంతకాలం నమ్మారు, ఆ మాటను మీరు ఎంతనా నమ్మారు, ఆ మాట మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది అంటే నమ్మదగిన వ్యక్తి కూడా కదా, కళలో తెలుస్తుంది. నమ్మదగిన వ్యక్తి ఇవ్వడము సంతోషంగా ఏముంది. ఇప్పుడు నాకు అంతకంటే ఏముంది చెప్పు? నేను ఈరోజు బతకలేని పరిస్థితిలో లేను, ఈరోజు నాకు ఫలాంటి అవసరం ఉందనేటువంటి పరిస్థితిలో లేదు. భగవంతుని దయ వల్ల ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి. నా పిల్లల చదువులు అయిపోయినాయి, వాళ్ళు కూడా ప్రయోజకులు అయిపోయినారు, నాకు కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి, నాకు కావాల్సినంత గుడ్ హెల్త్ కూడా, నాకు భగవంతుడు ఒక మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు. నాకు ఏమి లేదు, ఈరోజు సంతోషంగా చూస్తారంటే 10 మందికి సహాయం చేసేదానికి. నేను కోరింది ఏంటంటే, రేపు మేము మీ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను కోరినది ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే, నాతో పాటు నా సహచరులు ఎవరైనా వస్తే, నాతో పాటు నమ్మిన వాళ్ళు ఎవరైనా వస్తే, వాళ్ళకు రేపు ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళకు కూడా నేను సహాయం చేసే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిప్లై అమోఘమైనటువంటి రిప్లై ఇచ్చినాడు. నేను చేయకుంటే ఎవరు చేస్తారని నాకు తప్పకుండా ఏం కావాలో చేస్తాను. అంతకంటే ఏం కావాలా? నాకు ఉండేటువంటిది ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే, నేను అన్ని రకాలుగా బాగుండా. ఈడ లోకల్గా నాతో పాటు చేయలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది నాతో పాటు వస్తారు. వాళ్ళకందరికీ కూడా నేను ఈరోజు నడేటు వదిలిపెట్టి పోవడమో లేకుండా అంటే నమ్మకంతో చేసి, దోస్ పీపుల్ హూ సెయిల్ విత్ మీ ఈరోజు కూడా నాతో వస్తారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయించాలనేటువంటి మాట మాట్లాడినప్పుడు 100కి 100 రూపాయలు చేస్తుంది. దాని గురించి ఆలోచన కూడా చేయొద్దని చెప్పారు. సో మొత్తానికి జగన్ గారి మీద ప్రేమ కలిగింది, లోకేష్ గారి మీద కోపం బాగా పెరిగింది. లోకేష్ మీద నేను ఒక్కడు కాదండి, లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా నాకు ఎటువంటి కోపం లేదు. ఐ స్టిల్ మా నాయకుడు ఎవరైనా కూడా ఒక నాయకుడిని ప్రేమిస్తే వాళ్ళ కుటుంబాన్ని అంతా ప్రేమిస్తారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నమ్మినా అనుకో, వాళ్ళ పిల్లలను కూడా నమ్ముతాను, నేను వాళ్ళ పిల్లలను కూడా అదే గౌరవం ఇస్తాం. కానీ నమ్మకం అనేది వాళ్ళు హీ డి నాట్ క్రియేట్, అదే కదా అతను చేసుకునేటువంటి దౌర్భాగ్యం అని చెప్పేది. ఇప్పుడు ఇంతమందిని వాళ్ళ నాయన తయారు చేసుకుంటే వాళ్ళని చూసుకునేది విధానం తెలియక ఈరోజు మీ నమ్మకస్తులనే పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు. నేను ఒక్కనే కాదు దానికి ఎగ్జాంపుల్. మీరు ఏ తెలుగుదేశం పార్టీ నాయకుని దగ్గరికైనా, నేను ఇంతవరకు రివర్స్ ఈ మధ్యన విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కదా చాలామంది. ఎవరు జాయిన్ అయినారు? చాలామంది ఇందులో ఒకటెండు ఈగో క్లాషెస్, ఇప్పుడు ఒకటెండు ఈగో క్లాషెస్, టికెట్ ఇవ్వకపోవడము, అంటే దాన్ని మనం ఏం చేయగలుగుతాం? బట్ 90% ఆఫ్ ది పార్టీ సేలింగ్ విత్ 99% అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కొన్నిసార్లు టికెట్ రాకుండా హ్యాపీగా ఉన్నారు. ఒకటెండు సిద్ధాంతంగా కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉండొచ్చు, లేకుండా అంటే డబ్బులు ఉన్నాయని చెప్పి అహంకారం ఉండేవాళ్ళు ఉండొచ్చు, దాని లైన్ దాటిపోయి ఉండొచ్చు. సార్ థ్యాంక్ యూ. మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాజకీయాలు ఇక్కడ అన్ని విధాలా కష్టపడుతూ నష్టపోతూ నిలబెట్టుకుంటూ వచ్చారు రాజకీయాన్ని. సో జగన్ గారు మీకు మాట ఇచ్చినట్టు మిమ్మల్ని హ్యాపీగా ఉండాలని ఆయన చూస్తున్నట్టు కోరుతుంటే, సో మీరు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.